90వ కీర్తన ప్రారంభం నుంచి 10వ వచనం వరకు మనం చదువుదాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా, తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి. రాత్రి ఎందలి ఒక జాము వలెనున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. పొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా ఉగ్ర దినములన్నీయూ గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకుందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాము. అందరూ కూడా నాతో ఏకీభవించండి. కృపా సత్య సంపూర్ణుడవైన మా దేవ, వందనాలు, స్తోత్రాలు. మీ ఉచితమైన కృపను బట్టి మా జీవితాలలో అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయపూర్వకంగా మిమ్మలను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఇంతవరకు పాడి మీ నామాన్ని మహిమ పరిచాం. ఇప్పుడు మీ లేఖనాలను ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాం. మా వెనికిడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దీనుడను బలహీనుడను ప్రభా, నేను మాట్లాడడానికై నిలబడబోతూ ఉన్నాను. నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నుంచి మీరే మాట్లాడుకొని మహిమ, ఘనత, ప్రభావాల్ని పొందమని అడుగుతూ ఉన్నాను. నేను చేర్చబడిన మా ప్రియులందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇంకెవరైనా రాను ఉంటే త్వరపెట్టి తోడుకొని రండి. మరి నిలిచిపోతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ఆయన. చిన్న చిన్న కారణాలను పెట్టుకుని కొంతమంది ఆగిపోతూ ఉన్నారు. సాతానుడు వారిని బహుగా మోసం చేస్తూ ఉన్నాడు. నీ సన్నిధికి వస్తే 1000 దినాలంతా శ్రేష్టమైన ఫలం కలుగుతుందని మీ లేఖనం చెబుతోంది. ఆ ఫలాన్ని వారు పొందకుండా వారిని మోసం చేస్తూ ఉన్నాడు. ఏదో చిన్న చిన్న కారణాలు కాబట్టి అటువంటి వారు ఆ విషయాన్ని గమనించుకొని సాతాను యొక్క ఆ మోసపూరితమైనటువంటి ట్రాప్లో పడకుండా తమను తాము భద్రపరుచుకునేలాగున, అలాగే నీ సన్నిధికి వచ్చి ఆయన మీ ఆశీర్వాదాలు నీ బిడ్డలు సొంతం చేసుకునేలాగున సహాయం చేయమని కోరుతా ఉన్నాను. నేడు రేపో ప్రతి వారు లోకాన్ని వదిలిపోవలసింది. ఈ లోకంలో మరి ఎంత సంపాదించుకున్నా వాటన్నిటినీ, భూములు కావచ్చు, గృహాలు కావచ్చు, వస్తు వాహనాలు కావచ్చు, లేకపోతే ఆభరణాలు కావచ్చు, లేకపోతే కుటుంబ బిడ్డలు కావచ్చు, ఆయన అన్నిటినీ కూడా ఏదో ఒక రోజున ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే. అయితే వెళ్ళేది ఎక్కడికో దాన్ని నిర్ణయించుకునేది మరి ఈ లోకంలో ఉండగానే. కాబట్టి ఆయన తమను తాము మోసపుచ్చుకోకుండా నీ నిత్యరాజ్య వారసత్వాన్ని సంపాదించుకునే దిశగా ఆలోచన చేయడానికి మీ కృప చూపించమని గౌరవ బ్రతిమాలుకుంటున్నాను. వచ్చిన వారెల్లా తమ హృదయాలు, చెవులు తమ పరలోకపు గవిని వైపు కేంద్రీకరించులాగున సహాయం చేయండి. నిద్రాత్మల్ని, అంధకార శక్తుల్ని నజరేయుడని యేసు నామములో బంధిస్తున్నాం. నన్ను, మమ్మల్ని, ఈ మందిరాన్ని, విద్యుత్ సౌండ్ సిస్టమ్ అన్నీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమున్నతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైనా యేసు నామని అడిగి వేడుకుంటూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఏ పుస్తకాల్లోనైనా ఒకటి నంబరు 39, 90వ కీర్తన 1 నుంచి 7 వచనాల సహాయంతో రాయబడింది. అయితే మనం మొత్తం 7 చరణాలు 1, 3, 5, 7 మటుకు పాడదాం. ఒకటి విడిచి ఒకటి పాడదాము. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే.
ప్రభువా తరతరముల నుండి పాకు నివాస స్థలము నీవే యుగ యుగములకును నీవే దేవుడవు 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 యుగములకును నీవే దేవుడవు 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 నరపుత్రుల మంటికి మార్చి తిరిగి రండని సెలవిచ్చెదవు 1000 సంవత్సరములు నీకు జామువలే 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 1000 సంవత్సరములు నీకు జామువలే 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 నీవు వారిని పారదోటగ వరదా చేత అయిన రీతి గడ్డివలే చిగురుచి వాడి పోయెదరు 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 గడ్డివలే చిగురుచి వాడి పోయెదరు 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 నీదు కోపము వలన మేము చూస్తున్నాము దేవా నీ యోగ్యతను బట్టి దిగులు పొందెదము 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 నీ యోగ్యతను బట్టి దిగులు పొందెదము 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 పొందెదము. ప్రభునాములందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మరి మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినం ప్రభు పాద సన్నిధిని గడిపేందుకు ఆరాధించేందుకు మనకి అనుగ్రహించారు. కాబట్టి మనం ఏమై ఉన్నాము అంటే అది కేవలం దేవుని యొక్క ఉచితమైన కృపై ఉన్నామని మరి ఒప్పుకుంటూ ఆయన సన్నిధిని మనం ఆరాధించాల్సినటువంటి వారంగా మనం ఉన్నాం. మరి మన పితరుడైనటువంటి మోషే ఈ రాసినటువంటి ఈ కీర్తన, ఈ 90వ కీర్తన, మరి ఈ కీర్తనల్లో 5 స్కంధాలు ఉంటాయి. ఇది 4వ స్కందంలో మరి ప్రారంభ కీర్తన ఇది. మరి మన పితరుడైన మోషే ఆయన మరి దేవుని చేత ఒక మంచి సర్టిఫికెట్ పొందినవాడు. నా ఇల్లంతటిలోనూ నమ్మకమైన వాడని, బహు సాత్వికుడని, నా మహిమను తేరి చూస్తాడని సాక్షాత్తు దేవుడే ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. మరి ఆయన మరి మనకిచ్చినటువంటి ఈ కీర్తన ఆయన ఒక 120 సంవత్సరాలు బ్రతికి వెళ్ళిపోయాడు. 120 ఏళ్లలో ఆయన కంటి చూపు తగ్గలేదని, ఆయన కాలు సత్తువ తగ్గలేదని కూడా ఆయన గురించి రాయబడింది. 120 సంవత్సరాలు. అయితే మరి ఎందుకు అలా ఆయన చనిపోయారు? ఆయన అంటే
ప్రభు ఆయన్ని మంటికి మార్చేశాడు. ప్రభువే మార్చేశాడు. ఎందుకంటే మరి ఇశ్రాయేలీయులు మాకు నీరు కావాలని చెప్పేసి వారిని బాధించినప్పుడు, బాగా విసిగించినప్పుడు ప్రభు వారితో చెప్పిన మాట, నువ్వు వెళ్ళు, ఆ బండతో నువ్వు మాట్లాడు, అది నీళ్ళు ఇస్తుంది అని చెప్తే విసిగిపోయినటువంటి వారి ఆ సంగతిని మరిచి ఆ బండను కొట్టారు వారు. పైగా ఇశ్రాయేలీయుల్ని ఒక రకంగా దూషించారు కూడా. అంటే తట్టుకోలేక చాలా బాధ పెట్టారు వాళ్ళని. రాళ్ళతో కొట్టి చంపాడని చూశారు. ఇంతకాలం మరి వీళ్ళని చూస్తున్నా ఈ రీతిగా తిరగబడుతున్నారని పాపం సహనం కొద్దిగా నశించి, ద్రోహులారా అని మీకోసం ఈ బండ నుంచి మేము నీళ్లు మీకు రప్పించాలా అన్నప్పుడు దేవుని నామం అక్కడ ఘనపరచబడలే. నీళ్లు రప్పించేది దేవుడు తప్ప వారు కాదు కదా. కానీ మేము ఈ బండ నుంచి మీకు నీళ్లు రప్పించాలా ద్రోహులారా అనేటువంటి మాట అనడంతో దేవుడు ఎవరిని క్షమించడు. ఆయనకి పక్షపాతం లేదు. ఆయన ఘనతను ఇంకొకరు తీసుకుంటే ఊరుకునేవాడు కూడా కాదు. కాబట్టి మీరు మా నామాన్ని మీరు సన్మానించలేదు కాబట్టి మీరు కానాల్లో ప్రవేశించరు, మీరు యువతలే చనిపోతారని ప్రభు చెప్పినప్పుడు అహరోను ఇంచుమించుగా అదే అధ్యాయంలో చచ్చిపోయాడు. మోషే అయితే యోర్దాను తీరం దాకా వచ్చాడు. అక్కడ ఆయన చనిపోయాడు. చెప్పాడు ప్రభు, నీ బాధ్యతలన్నీ యెహోషువకు అప్పచెప్పేసాయి. నువ్వు కొండపైకి ఎక్కి దూరం నుంచి నా ప్రజలకు నేను ఇవ్వబోతున్న ఆ మంచి దేశాన్ని నువ్వు కళ్ళారో చూడు, అదే నీకు భాగ్యం. నువ్వు అందులో అడుగు పెట్టడానికి వీల్లేదు అని అంటే నెబో శిఖరం పైకెక్కి దూరాన్ని నుంచి చూసి ఆయన ఇక కనపడలేదు. ఆ శవాన్ని తెచ్చి పాత పెడదామని ప్రయత్నాలు చేశారు కానీ ఆయన శవం కూడా కనపడలా. కాబట్టి ఆయన ప్రభు తీసుకెళ్ళిపోయాడు. హనోకుని ఎలా తీసుకెళ్ళిపోయాడో అలా, అలాగే ఏలియాను ఎలా తీసుకెళ్ళిపోయాడో అదే రీతిని మోషేని కూడా తీసుకెళ్ళిపోయాడు అనేటువంటి ఒక నానుడి కూడా ఉంది. దాన్ని బలపరచడానికి మరి యేసు ప్రభుని బలపరిచేందుకు వచ్చినటువంటి వాళ్ళల్లో మరి ఏలియా, మోషేలు ఉన్నారు. ఏలియా సశరీరుడిగా వెళ్ళిపోయాడు, ఆయన వచ్చాడు. అలాగే మోషే కూడా సశరీరుడుగానే వెళ్ళిపోయి ఉంటాడు. అందుకని వాళ్ళిద్దరినీ దేవుడు పంపించాడు యేసు ప్రభుని బలపరచడానికి కదా. దాన్ని బట్టి కూడా మోషే ఆయన చనిపోలేదు, సశరీరుడుగా కొనిపోబడ్డాడు అని కూడా కొంతమంది పండితులు చెప్పేటువంటి మాట. ఇంకా మరి ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయంలో ఉండేటువంటి ఒక కీర్తన, అది మోషే కీర్తనే. ఆయన అక్కడ కీర్తన రాశాడు. ఈ కీర్తన కూడా రాశాడు. ఇప్పుడు దాన్ని మనం చదవక్కర్లేదులేండి. దీనిలో మరి ఏమంటారంటే ఆయన 3వ వచనంలో, నీవు మనుష్యులను మంటికి మారుస్తున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిస్తున్నావు అన్నాడు. ఎందుకంటే తన స్వానుభవం, మోషే నువ్వు వచ్చేసేయి అని పిలిచాడు అంతే. కాబట్టి 120 ఏళ్ళు అయినా ఆయనకి కాలు సత్తువ తగ్గలేదు, కంటి చూపు తగ్గలేదు, ఆయన ఇప్పటికీ వెళ్ళిపోయాడు. అంటే ప్రభు పిలుపు వస్తే వయసుతో నిమిత్తం లేదు. చిన్న వయసులో ఉండగానే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. దేవుడు పిలిచాడా లేదా అనేదానికి తప్ప అక్కడ వయసుతో నిమిత్తం అనేది అక్కడ కనబడదు. కాబట్టి నువ్వు మనుషులను మంటికి మార్చేస్తున్నావు, నరులారా తిరిగి రండి అని నువ్వు పిలుస్తున్నావు అంటాడు. ఇక 10వ వచనం దగ్గరికి వస్తే, ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. ఎందుకలా ఈ 70 ఏళ్ళు, ఈ 80 ఏళ్ళ ఎందుకు ప్రభు మనల్ని ఈ లోకంలో ఉంచాడు? ఎందుకు ఉంచాడు? ఈ లోకంలోకి వచ్చే ప్రతి వారు కూడా ఆది తల్లిదండ్రుల ఆ డిఎన్ఏ నుంచే వస్తున్నారు.
ఆది తల్లిదండ్రులు ఆజ్ఞాతిక్రమ పాపం చేసి పాపులైపోయి ప్రభు సముఖాన్ని నుంచి పరదేశంలో నుంచి వెలుపలికి నెట్టివేయబడిన తర్వాత నుంచి వారిలో నుంచి లోకం పుట్టుకొచ్చింది. వారి డిఎన్ఏ ఏంటి? పాపపు డిఎన్ఏ. పాపులైనటువంటి వారిలో నుంచే వచ్చారు అందరూ కూడా. కాబట్టి నాకు వద్దన్నా సరే ఆ డిఎన్ఏ ప్రతి వారిలోకి వచ్చేస్తుంది. కాబట్టి అందరూ కూడా పాపులే. మన పితరుడైన దావీదు చెప్తాడు, నేను పాపంలోనే పుట్టాను, నా తల్లి పాపంలోనే నన్ను గర్భాన ధరించింది అని చెప్తాడని. కాబట్టి పుట్టే ప్రతివాడు పాపంలోనే పుడుతున్నాడు, పాపిగానే పుడుతున్నాడు. పసిబిడ్డ తనకేమీ తెలియకపోయినా జన్మతో అతనికి పాపం అనేది వచ్చేస్తాడు. మళ్ళీ తిరిగి ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఆయన పాపరహితులుగా మనుషుల్ని నిర్మించాడు. మళ్ళీ ఆ స్థితికి పాపం లేనివారుగా తమను తాము మార్చుకున్న తర్వాత కానీ మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఉండదు. కాబట్టి ఈ 70 ఏళ్ళైనా ఈ 80 ఏళ్ళైనా ఎందుకు మనల్ని ఈ లోకంలో ఉంచాడంటే ఆది తల్లిదండ్రుల నుంచి జన్మతః మనకు వచ్చినటువంటి ఆ పాపాన్ని కడుక్కుని వెళ్ళాలి, వదిలించుకుని వెళ్ళాలి. దాని కొరకే ఈ లోకంలో మనల్ని ఉంచిన వాడుగా ఉన్నాడు. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. చాలామంది అంటారు, నేను పుట్టు పొద్దురిగిన తర్వాత ఎవరిని పల్లెత్తి మాటం లేదు, పుట్టు పొద్దురిగిన తర్వాత ఎవరిది ఇంతైనా నేను దోచుకోలేదు, ఎవరిని నేను ఇబ్బంది పెట్టలేదు, నేను ఏం పాపం చేశానని అని ఆలోచనలు ఉంటుంటాయి చాలామందికి. మనం పాపం చేయక్కర్లేదు, అసలు పుడుతూనే పాపంతో పుడుతూ ఉన్నాం. పాపులైన తల్లిదండ్రుల నుంచి మనం వచ్చాం కాబట్టి పుడుతూనే. ఇప్పుడు తల్లిదండ్రులు కోటీశ్వర్లు అనుకోండి, కోట్లు సంపాదించాలనుకోండి, వాళ్ళకి పుట్టిన పిల్లలు ఏమవుతారు? నేనేం కష్టపడి సంపాదించాను, నాకు ఈ కోట్లు, నేనేం కష్టపడి సంపాదించలేదు, నాకు ఈ కోట్లు ఏమో వద్దంటారా? వాళ్ళకి కాకుండా పోతాయి అయ్యి. ఎందుకంటే కోటీశ్వర్ల ఇంట్లో పుట్టారు కాబట్టి వారు పుట్టుకతోనే కోటీశ్వర్లే. మరి ఆ కోట్లు నాకు వద్దని అనరు, నా హక్కు నాకు కావాలి, నా తండ్రిది అని చెప్పి దెబ్బలాడతారు. ఆ తండ్రి ఏమనంటే కోర్టు కూడా వెళ్తారు. అలాగే మనం పుట్టుకతోటి మనకి ఆస్తిగా వచ్చేస్తుంది ఆది తల్లిదండ్రుల అజ్ఞాతిక్రమ పాపం. కాబట్టి నేనే పాపం చేయలేదు, నేను ఎందుకు పాపిని అని అనడానికి లేదు. అలా ఆస్తి ఎలా అయితే వచ్చేస్తుందో అలాగే పాపమైన అలాగే వచ్చేస్తుంది తప్పకుండా. అయితే దీన్ని మనం కడుక్కోవాలి, శుభ్రం చేసుకోవాలి. ఇక్కడ అందుకోసం దేవుడు మనల్ని ఉంచితే మనలో ఏం చేస్తున్నాము, ఇదే నాకు శాశ్వతం, ఈ లోకమే నాకు శాశ్వతం, కాబట్టి ఇక్కడే నేను అన్నీ సంపాదించుకుంటాను అని చెప్పేసి దేవుడు ఉంచిన ఉద్దేశాన్ని పక్కన పెట్టేసి, ఎందుకు ఉంచారో ఆ ఉద్దేశాన్ని పక్కన పెట్టేసి ఈ లోకం వెంబడిపోతూ ఉన్నారు మానవాళి అంతా కూడా కదా. మరి హెబ్రీయులు రాసిన పత్రికలో 13వ అధ్యాయము 14వ వచనాన్ని మనం, నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు కానీ అంటాడు. ఉండబోయేది వేరే ఉంది. ఇది ఇక్కడ ఉండడానికి ఇక్కడ మనకి ఏ పట్టణం లేదు, నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ ఎక్కడ లేదు. ఉండబోయేది ఉంది. ఆ ఉండబోయే దానికోసం చెప్తాడు హెబ్రీ గ్రంథకర్త. ఎందుకంటే మన యాకోబు గారు కూడా ఆదికాండము 47వ అధ్యాయంలో 9వ వచనంలో చూడండి, నేను యాత్రికుణ్ణి, నేను యాత్ర చేసే సంవత్సరాలు 130 అంటాడు. నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130 అంటాడు. నేను యాత్రికుణ్ణి, ఈ దేశస్తుని కాదు, ఈ లోకస్తుని కాదు, నేను యాత్రలో ఉన్నాను. ఇప్పటి వరకు నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130 అని చెప్పేసి అక్కడ యాకోబు గారు పలికినటువంటి మాటను మనం చూస్తాం. అలాగే 39వ కీర్తన 12వ వచనం, యెహోవా
నా ప్రార్థన ఆలకించు, నా మొరకు చెవి యొగ్గు. ఉండొద్దు. నీ దృష్టికి నేను అతిథులు వారసులు కాదు కదా. ఈ లోకంలో మనం అతిథులం, ఈ లోకానికి మనం వారసులం కాదు. ఎవరన్నా మన ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, అని అతిథులు అని పిలుస్తాం. వాళ్ళు ఇక్కడే ఉండిపోతారా? వాళ్ళ స్వస్థలం మీదో అక్కడికి వెళ్ళిపోతారు. వారం రోజులు ఉంటారు, 10 రోజులు ఉంటారు, ఒక తప్పని పరిస్థితిలో ఒక నెల అంటారు. అయినా సరే వెళ్ళిపోవాల్సిందే, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ అతిథులు మాత్రమే. అలాగే మనమందరం కూడా ఈ లోకంలో గెస్ట్లం అన్నమాట. అతిథులం కదా. చూడండి, ఇప్పుడు కొల్లేరులో రకరకాలైనటువంటివి కొంగలు, పక్షులు రకరకాలుగా వస్తున్నాయి. ఆస్ట్రేలియా నుంచి కూడా వస్తాయంట మన దేశానికి, మన కొల్లేరుకి. ఆస్ట్రేలియా ఖండం ఏకంగా కొన్ని వేల కిలోమీటర్లు అవి ఎగురుకుంటూ మన కొల్లేరుకి వస్తాయంట. వాళ్ళ ముందు పైలట్లు ఎందుకు పనికొస్తారు? ఫ్లైట్ నడిపే పైలట్లు పనికొస్తారు వాళ్ళ ముందు. ఆ ఫ్లైట్ నడిపేవాడికి 1 మీటర్ ఉంటుంది దిక్సూచి. ఏ దిశగా ఏ యాంగిల్లో వెళ్తే అమెరికా వెళ్తాం, ఏ యాంగిల్లో వెళ్తే ఆస్ట్రేలియా వెళ్తాం, ఏ యాంగిల్లో వెళ్తే లండన్ వెళ్తాం అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది ఒక మిషన్. దాని ప్రకారం వెళ్ళిపోతారు అంతే. మరి వీటికి ఎవరు మిషన్ ఇచ్చారు? వీటికి ఎవరు దారి చూపించారు? వేల కిలోమీటర్లు ఎగురుకుని మన కొల్లేరు వచ్చి, ఈ కొల్లేరులో అవి గుడ్లు పెట్టి అవి పిల్లల్ని పొదిగి ఆ పిల్లల్ని పెద్ద అయిన తర్వాత వాటికి ఎగరడం వచ్చాక కుటుంబంతో మళ్ళీ వెళ్ళిపోతాయి అక్కడికి. ఎంత గొప్ప ఆశ్చర్యం ఇది! కొన్ని వేల కిలోమీటర్లు వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి ఆ గుడ్లను పొదిగి పిల్లల్ని చేసి వాటికి ఎగరడం నేర్పించాక మళ్ళీ కుటుంబంగా మళ్ళీ స్వస్థలానికి వెళ్ళిపోతున్నాయి. వాటికి తెలుస్తుంది నాది స్వస్థలం కాదు, ఇది తాత్కాలికంగా నేను అతిథిగా వచ్చానంతే, నాది ఆస్ట్రేలియా, నేను అక్కడికి వెళ్ళిపోతాను అని చెప్పేసి అది తిరిగి వెళ్ళిపోతుంది. వాటికి ఉండే అంత జ్ఞానం కూడా మనకు ఉండట్లా. ఇదే మన దేశం, ఇదే మన లోకం అనుకుంటున్నాం మనం. కానీ ఈ లోకంలో మనం యాత్రికులం, పరదేశులం, అతిథులం. 119వ కీర్తన 19వ వచనం చూడండి. నేను భూమి మీద పరదేశినయ్యున్నాను. ఎవడాడైనా నేను ఈ భూమి మీద నేను పరదేశిని అంటే ఈ భూమి నాది కాదు, ఈ లోకం నాది కాదు అని కీర్తనకారుడు చక్కగా చెప్తున్న మాటలు మనం చూస్తాం. అయితే మరి మన పౌరస్థితి ఎక్కడుంది అంటే పౌలు గారు చెప్తారు. ఫిలిప్పీ 3:20 మనం చదివితే మన పౌరస్థితి అక్కడుంది. పరలోకం, ఇతర లోకం, ఈ లోకం కాదు. పరలోకం అంటే వేరే లోకం అని అర్థం. అక్కడ ఈ లోకంలో మన పౌరస్థితి లేదు, ఈ లోక పౌరులం మనం కాదు. శరీర సంబంధంగా చూస్తే ప్రతి దేశానికి ఆ ప్రజలకు పౌరసత్వం ఉంటుంది. మనం ఇండియన్స్, అమెరికాలో పుట్టి పెరిగేవాళ్ళు అమెరికన్స్, అలాగే ఇంగ్లాండ్లో పుట్టి పెరిగేవాళ్ళు బ్రిటిషర్స్, ఆస్ట్రేలియా పుట్టి పెరిగితే ఆస్ట్రేలియన్స్, అలాగే రష్యన్స్, అలాగే జర్మన్స్, అలాగే ప్రతి దేశం ఆ పౌరసత్వం వారికి ఉంటుంది. ఒక పాస్పోర్ట్ కార్డు వారికి ఇవ్వబడుతుంది. వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు చూపిస్తారు, మేము ఈ దేశస్తులం కాదు, మేము అమెరికా నుంచి వచ్చాం, లేదా ఆస్ట్రేలియా నుంచి వచ్చాం, లేకపోతే లండన్ నుంచి వచ్చాం అంటూ ఆ పౌరసత్వ కార్డులు చూపిస్తారు. అలాగే లోక సంబంధంగా ప్రతి వారికి పౌరసత్వ కార్డులు ఉంటాయి. అలాగే మనం కూడా ఈ లోకస్తులం కాదు, మనం పరలోక పౌరులం. మన పౌరసత్వం అక్కడుంది, ఇక్కడ కాదు. మన పౌరస్థితి పరలోకంలో ఉంది అంటాడు. అలాగే ఇంకా చూస్తే మనం హెబ్రీయులు రాసిన పత్రికలో 11-13 వచనాన్ని చదువుదాం. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుంచి చూసి
వందనం చేసి "ఆ, మేము ఈ భూమి మీద పరదేశులం, యాత్రికులమై ఉన్నాము, ఈ లోకం మాది కాదు." మోషే నెబో శిఖరం ఎక్కి దూరం నుంచి దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి భూమిని చూసి వందనం చేసి ఆయన యాత్ర ముగించేశాడు. దూరం నుంచి చూసినటువంటి దేశం, దేవుడు వాగ్దత్త దేశం అది. అలాగే మనమందరికీ కూడా దేవుడు నివాస స్థానంగా ఇచ్చినటువంటి చోటు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం. పరదేశకు చెందిన వారం మనం అందరం కూడా, పరదేశకు చెందిన వారం. పరదేశకు వెలుపల ఉన్నటువంటి మట్టి తీసుకెళ్ళి ఆ మట్టితో నరుని రూపొందించి అతనిలో ఆత్మను ఊది ఆ పరదేశంలో ఉంచాడు ఆయన. తాను ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరి ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తినడాన్ని బట్టి శాపగ్రస్తుడైపోయి ఆ పరదేశం నుంచి తను ఏ నేల నుండి తీయబడ్డాడో ఆ నేలకు నెట్టివేయబడ్డాడు. కాబట్టి తను ఎక్కడోడు? పరదేశికి చెందినాడు. కానీ ఎక్కడికి వచ్చి పడ్డాడు? బయటకు వచ్చి పడ్డాడు. అలాగే మనం అందరం కూడా పరదేశకు చెందిన వారితో వారిలో మనం ఉన్నాము. ఇప్పుడు నెట్టివేయబడ్డ ఆ వారిలో మనం ఉన్నాం. కాబట్టి మనం ఇక్కడికి వచ్చాం. మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళాలి అంటే దేవుడు మనల్ని ఏ రీతి నిర్మించాడో ఆ రీతికి మనల్ని మనం పూర్తిగా మార్చుకుంటే కానీ తిరిగి వెళ్ళడానికి ఉండదు. ఎందుకు ఉంచాడో మనం చాలాసార్లు మనం చదువుతూ ఉంటాం. ఎఫెసీయులు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 22వ వచనం నుంచి మనం చదువుతాం. ఎందుకు మనల్ని ఈ లోకంలో ఉంచాడు అంటే, కావున మునుపటి ఇక్కడ ఆ పరదేశంలో మన ఆది తల్లిదండ్రులను ఉంచినప్పుడు వారి ప్రవర్తన, ఆ మునుపటి ప్రవర్తన అది ఎలాంటిది? నాయనా, ఈ తోటలో వేలాదిగా ఫలవృక్షాలు ఉన్నాయి, అన్నిటినీ నిరభ్యంతరంగా తినండి, జీవవృక్ష ఫలాన్ని కూడా తినండి, కానీ మధ్యలో ఒకటి ఉంది, అది మంచి చెడ్డలు తెలుగునిచ్చేటువంటి వృక్షము, దాని జోలికి మీరు వెళ్ళొద్దు, అవి తిన్న రోజున మీరు చనిపోతారు అని తండ్రి అయిన దేవుడు చాలా స్పష్టంగా వారికి చెప్పాడు. వేల కొలది ఫలాలు ఇచ్చాడు. ఈ వేలు ఇవి చాలదన్నట్టు ఏదైతే తినొద్దు అని చెప్పాడో దాని మీద మోజు పడింది మన తల్లి. సంతృప్తి లేదు తనకి. నాకు మేలు చేసేవి, నన్ను నిరంతరము జీవింపజేసే చెట్టు ఇవన్నీ నాకు ఇచ్చేసాడు కదా, వేటికి కూడా రిస్ట్రిక్షన్స్ లేవు, ఇది వద్దని చెప్పలేదైనా, ఒక్కటి మాత్రమే వద్దన్నాడు, అది నాకు హాని చేస్తుందంట, నేను చచ్చిపోతానంట అనేటువంటి స్పృహ లేకుండా దాన్ని తినడానికి దురాశ, ఉన్న వాటితో సంతృప్తి చెందకపోతేనే దాన్ని ఏమంటారు? దురాశ అంటారు. ఆశపడడంలో తప్పలేదు. అయితే ఎన్నో ఉన్నప్పటికీ కూడా సంతృప్తి అనేది లేకుండా ఇంకా 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 అప్పుడు దాన్ని దురాశ కదా. అంటే మనకు అక్కర్లేదు అది లేకుండా కూడా మనం బతకగలుగుతాం, శుభ్రంగానే ఉంటాం. అయినా సరే కావాలనుకోవడం దురాశ. ఆ దురాశకి వెళ్ళిపోయి అది అక్కడ రాయబడింది, ఆ దురాశల చేత చెడిపోవు మీ ప్రాచీన స్వభావం. అది ప్రాచీన పరదేశంలో మన ఆది తల్లిదండ్రుల ఆ స్వభావం ఏదో ఉందో అది మనతో వచ్చేది కదా. వారిలాగానే మనం అయిపోతాం. వారి బ్లడ్డే వస్తుంది, వారి డిఎన్ఏ వస్తుంది, వారి ఆలోచన విధానాలే వచ్చేస్తాయి. అన్నీ కూడా తల్లిదండ్రులు ఇలా ఉంటారు, పిల్లలు అలాగే ఉంటారుగా. ఆ బిడ్డల్లో వారి రక్తమే ఉంటుంది, వారి జీన్సే ఉంటాయి, వారి డిఎన్ఏ ఉంటుంది, వారిలాగానే మాట్లాడతారు, వారిలాగానే నడుస్తారు, వారిలాగానే నుంచుంటారు. ఆ బిడ్డల్ని చూసి వాళ్ళు ఎవరి పిల్లలో మనం చెప్పేయచ్చు, మనకు తెలియకపోయినా సరే.
ఆ పిల్లల్ని చూసి వారి తల్లిదండ్రులు ఎవరో కూడా మనం చెప్పేసేయచ్చు. ఎందుకంటే అలా ఉంటారు వాళ్ళు. నేను స్కూల్లో పనిచేసేటప్పుడు కొంతమంది పిల్లల తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు, ఎప్పుడు చూడలేదు కూడా. అలాంటప్పుడు ఆ పిల్లల కోసం వచ్చి ఆ గుమ్మాల కాడ ఇలా ఇలా చూస్తూ ఉంటారు. వాళ్ళు ఆ పిల్లల కోసం వచ్చి ఇలా ఇలా చూస్తూ ఉంటారు. వాళ్ళని చూసేసరికి వాళ్ళ పిల్లవాడు ఎవడో తెలిసిపోయింది మాకు. చెప్పక్కర్లేదు, వాళ్ళు పిలవక్కర్లేదు, వాడిని పిలిచి ఒరే మీ అమ్మ నాన్న అనుకుంటూ వచ్చేసి చూడండి ఎలా ఆయన పిలిచి పంపించి ఉండాలని. నిజమే, తెలిసిపోయింది. అంతకుముందు వాళ్ళ తల్లిదండ్రులని తెలియదు నాకు, నేను ఎప్పుడు చూడలేదు. అయినా సరే వారిని చూస్తే వారి పిల్లలు ఎవరో తెలిసిపోతుంది మనకి. ఆ పిల్లల్ని చూస్తే మరి వాళ్ళ తల్లిదండ్రులని తెలిసిపోతుంది. ఆ లక్షణాలు అలా వచ్చేస్తాయి. మన ఆది తల్లిదండ్రులు వారి లక్షణాలే మనకు వచ్చేసినాయి. అది దురాశల చేత చెడిపోవు ఆ ప్రాచీన స్వభావం మనకి వచ్చేసింది. మనం చూస్తే మన ఆది తల్లిదండ్రులు ఎలా ఉన్నారో మనకు తెలిసిపోతుంది. వాళ్ళు మనం ఇప్పుడు చూడట్లే, వాళ్ళు మనకి కనపడరు, మనకు తెలియదు. అయినా సరే మనల్ని చూస్తే మన తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళో, మన ఆది తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళో దాన్ని బట్టి తెలిసిపోతుంది. ఎందుకంటే వారి ప్రవర్తనే మనలో ఉంటుంది, వారి నడవడే మనలో ఉంటుంది. వారికి గురించి ఏం ప్రభు చెప్పాడు? బాల్యము నుంచి వారి హృదయంలోని ఊహ కేవలము చెడ్డది అని చెప్పాడు. ఆది కాండం మనకు 6-8 అధ్యాయాల్లోనే మనకు ఆ మాటలు కనబడతాయి. అది పుట్టుకతోటి చెడ్డదంట. ఎలా వచ్చేస్తుంది పుట్టుకతోటి? చాలా మనము పుట్టిన తర్వాత పిల్లలు ఎదుగుతూ నేర్చుకుంటారు. చాలా మటుకు పుట్టాక పెరుగుతూ ఉండగా చాలా నేర్చుకుంటూ ఉంటారు. కానీ అవంట పుట్టుకతోటి వచ్చేస్తాయంట. అవి ఏమీ నేర్చుకోక్కర్లే, అది జన్యుపరంగా అవి మనకి వచ్చేస్తాయండి. అది ప్రభువే చెప్పాడు. బాల్యము నుండి వారి హృదయంలోని ఊహ అది కేవలము చెడ్డది అని తండ్రి అని దేవుడే చెప్పాడు. అది మనకు వచ్చేసింది వారసత్వంగా. దాన్ని ఏం చేయాలంటే ఇప్పుడు వదులుకోవాలట. అందుకోసం వచ్చాడు ఇక్కడ. మన ఆది తల్లిదండ్రుల నుంచి మనకి సంక్రమించినటువంటి ఆ పనికి మాలిన ఆ శాపగ్రస్తమైనటువంటి ఆ లక్షణాలు ఏమున్నాయో వాటన్నిటినీ ఇప్పుడు వదులుకొని మీ చిత్త వృత్తి. చిత్తం అంటే ఏంటి? హృదయం. హృదయానికి ఉండే పని ఏంటి? ఆలోచించడం. చిత్తం అంటే హృదయం, వృత్తి అంటే పని. మన హృదయానికి ఉండేటువంటి ఆలోచన ఏంటి? అది మారాలంట. అది చెడిపోయింది కదా. ఈ ఫలాన్ని తినద్దు, తింటే చస్తావని దేవుడు చెబితే అక్కడక్కడే తెచ్చాడి మొత్తం మీద దాన్ని అందుకుని తినేశారు. అంటే ఎంతకాలం దాని గురించి ఆలోచించారు? ఇది తినొద్దన్నాడు బాబు, ఇది ఎలా ఉంటుందో, ఇది తినొద్దన్నాడు, అది తీయగా ఉంది, ఇది ఎలా ఉంటుందో, అది పుల్లగా ఉంది, ఇది ఎలా ఉంటుందో, అది ఒకరిగా ఉంది, ఇది ఎలా ఉంటుందో ఎంతసేపు అక్కడక్కడ తిరిగినా ఈ చెట్టు కాడికే వచ్చారు. ఎక్కడ తిరిగినా మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి వచ్చారు. ఇది ఎలా ఉంటుందో, ఇది ఎలా ఉంటుంది, ఎలా ఉంటే నీకెందుకు? నీకేమైనా కరువు అయిపోయిందా? నీకేం తక్కువ అయిపోయిందా? వాళ్ళని ఇచ్చాడు కదా. వాటితో సంతృప్తి లేదు. ఇంక ఇది ఎలా ఉంటుందా? వద్దన్నాడు. ఇది ఎలా ఉంటుందో, ఇది ఎలా ఉంటుందో. దురాశ. ఇచ్చిన వాటితో సంతృప్తి చెందకుండా దురాశకి వెళ్ళిపోయి దాన్ని తినేశారు కదా. ఆ చిత్తవృత్తి యందు నూతనపరచబడి నీతియు యథార్థమైన భక్తియు. అంటే దేవుడు నీతిమంతుడు. ఆయన రూపం మనకిచ్చాడు, ఆయన నీతినే మనకిచ్చాడు, ఆయన పోలిక మనకిచ్చాడు, ఆయన ఆత్మను మనలో ఉంచాడు కదా. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆ రూపుకు మారాలంటాడు. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన. దేవుని పోలికగా మనం ఎవరు? దేవుని పోలిక. ఆది కాండం 1వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. అది దేవుడు ఆయన పోలికే మనకిచ్చాడు, ఆయన స్వరూపమే మనకిచ్చాడు, ఆయన ఆత్మని మనల్లో ఉంచాడు. అది కానీ 2 ఏళ్ళు మనకు ఉంటుంది.
నేలమంటితో నరుని నిర్మించి అతని నాసికా రంధ్రాలలో జీవవాయువును ఊదగా అతడు జీవాత్మ ఆయను అనే మాటను మనం అక్కడ చూస్తాం. కాబట్టి మనం దేవుని పోలిక, మనం ఆయన స్వరూపం, మనం ఆయన జీవం కలిగినటువంటి వారం. అలా మనల్ని చేశాడు. కాబట్టి ఆ పరదేశంలో మన నుంచి ఆ ఆది మానవులతో ఆయన సహవాసం చేశాడు. చల్లపోట్లు వచ్చి వారితో సహవసిస్తూ ఉన్నాడు. అంటే దేవునికి మనుషులకి మధ్య భేదం లేకుండా అయిపోయింది. అటువంటి స్థితి మంది. అలాంటి స్థితి నుంచి ఆయనకి మనకి మధ్య పెద్ద అగాధం వచ్చేలా అయిపోయింది. ఇప్పుడు మనం ఆయన చూస్తే చచ్చిపోయే పరిస్థితికి వచ్చింది. ఆయనతోటి సహవాసం కలిగి ఉన్నటువంటి మానవులు ఇప్పుడు ఆయన కనబడితే చచ్చిపోయే స్థితికి వచ్చేసారు. ఆ గొప్ప ఆశీర్వాదాన్ని కోల్పోయారు. అందుకని మోషే నన్ను చూసిన మనిషి బ్రతకడు అన్నాడు. మరి అంతకుముందు అది కాండం 3వ అధ్యాయంలో మనం చూస్తే కనబడుతుంది కదా, చల్లపోట్లు వచ్చి వారితో ఆయన సహవసించేవాడు. ఆయన చేత్తో చేసుకున్న మనుషులతో ఆయన సహవాసం కలిగి ఉన్నాడు, స్నేహం చేశాడు. కానీ ఇప్పుడు ఆయన కనబడితే చచ్చిపోతాం మనం. నన్ను చూసిన నరుడు బ్రతకడు మోషే అని చెప్పాడు. చూడు ఎంత గ్యాప్ వచ్చేసిందో. ఆయనతోటి కలిసి ఉండేటువంటి మనుషులు ఇప్పుడు ఆయన చూస్తే చచ్చిపోయే స్థితికి జారిపోయారు, దిగజారిపోయారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆయనతో కలిసి ఉండే స్థితికి మనం మారాలన్నది దేవుని కోరిక. అందుకోసమే ఈ లోకంలో ఇక్కడ మనల్ని ఉంచాడు. చూడండి, ఏదన్నా ఒక పాఠం చదవలేదనుకోండి, ఒక ఎక్కం చదవలేదనుకోండి, మాస్టర్ ఏం చేస్తారు, అరే వరండాలో కూర్చో, శుభ్రంగా చదివేసేప్పుడు లోపల రా, చదివేదాకా లోపలికి కొత్తకి వెళ్ళదు అంటారు. ఆడు వరండాలో కూర్చుని ఆ ఎక్కానికి అప్పటికప్పటికి బాగా చదివేసేసి సార్ వచ్చేసింది, మేడం వచ్చేసింది అని చెప్పి అది అప్పు చెప్పేస్తే నా కూర్చో లోపల అంటారు. ఆడు అప్పు చెప్పేదాకా క్లాసులో ఉండడు, వరండాలో ఉంటాడు. కొంతమంది మాస్టర్లు అయితే మరి ఎండలో నుంచి పెట్టేస్తారు, ఎండల్లో నుంచి పెట్టేస్తారు. ఇంకా దుర్మార్గంగా నడుచుకుంటున్నారు కొంతమంది. మన ఏదో కాలేజీలో ఇంటర్మీడియట్ వాళ్ళంట, వాళ్ళు బాలల దినోత్సవానికి రాలేదంటాడు, అసెంబ్లీకి రాలేదని చెప్పేసి అని దాదాపు 16 మంది ఆడపిల్లల జుట్టు కత్తిరించేసింది ఆ ప్రిన్సిపల్. ఆడపిల్లలు, అది గర్ల్స్ కాలేజ్, అసెంబ్లీకి రాలేదంట. వాళ్ళకి ఏదో కార్తీక సోమవారాలు స్నానాలే ఉన్నాయంట. ఆయన వెళ్ళి ఆ కాలంలో మునిగి ఆ స్నానాలు చేసి ఆ కార్యక్రమాలు చేసుకుని లేటుగా వచ్చారండి. అసెంబ్లీకి రాలేదంట. అసెంబ్లీకి రాలేదని చెప్పేసి 16 మందిని వరుసగా నుంచోబెట్టి వారి జుట్టులు కత్తిరించేసింది. ఇప్పుడు అది కేసు అయింది. ఇప్పుడు అది ఏమంటే వాళ్ళకి డిసిప్లిన్ అవుతుంది అంటే మొత్తానికి కొరసగా ఏం చేసేయలేదు, ఇంత పొడుగు లేకుండా కొంచెం కత్తిరించింది, ఇంత పొడుగు ఉన్నాయి, అలా చేసింది. ఇలా చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది ఇలా కనపడతా ఉన్నారు. పనిష్మెంట్ ఎందుకంటే వాళ్ళు బాగుపడాలని, వాళ్ళ మీద ఏమీ కోపం కాదు, పగ కాదు, కసి ఏమి ఉండదు. ఈ అసెంబ్లీకి రాకపోతే ఎలాగా, ఇదేం సాంప్రదాయం, వీళ్ళు వదిలేస్తే రేపొద్దున వీళ్ళు 16 మంది అయ్యారు, రేపు 30 మంది అవుతారు. వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ ఏం చేస్తారు అని చెప్పేసి, ఇలాగే మానేస్తారు అని చెప్పేసి వాళ్ళు ఒక భయం పుట్టించాలని చెప్పేసి ఆ పని చేసిందంట మేడం. అలాగే కదా, అలాగే ఇప్పుడు మనం ఇక్కడ పనిష్మెంట్లో ఉన్నాం. పరదేశ నుంచి బయటికి ఎంటేసి నువ్వు మళ్ళీ నిన్ను ఎలా పరదేశంలో ఉంచానో ఆ రూపుకి నువ్వు మారిపోయి నా దగ్గర రా, అప్పుడు దాకా నువ్వు రావడానికి వెళ్ళదు అని చెప్పేసి ఆయన పరదేశం నుంచి బయటికి ఇంకేంటేశాడు, బయట పెట్టేశాడు. కాబట్టి మళ్ళీ మనం వెళ్ళాలి అక్కడికి. ఖచ్చితంగా వెళ్ళాలి అంటే ఎలా మనల్ని ఆయన చేశాడో అలా మనల్ని మనం మార్చుకుని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఈ లోకంలో మనల్ని ఉంచింది మారడానికి, మనల్ని మనం మార్చుకోవడానికి. ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ పాత రూపం ఏది ఉందో
ఆయన పోలిక, ఆయన స్వరూపము, ఆ రూపుకి మనల్ని మనం మార్చుకోవడానికే 70 ఏళ్ళైనా 80 ఏళ్ళైనా ఈ లోకంలో మనల్ని ఉంచింది. ఆ మార్పుకు బదులు ఇక్కడ మనం ఆస్తులు సంపాదించుకోవడానికి, భూములు సంపాదించుకోవడానికి, బిల్డింగులు సంపాదించుకోవడానికి, వాహనాలు సంపాదించుకోవడానికి, డబ్బు బ్యాంక్ బ్యాలెన్స్ కోట్లు సంపాదించుకోవడానికి ఈ కాలాన్ని మనం వేలపుచ్చేస్తున్నాం. మరి ఎప్పుడు ఆయన పిలిచేస్తాడో? కొంతమంది ఆస్తి సంపాదించి కూడా దాన్ని అనుభవించలేరు. ఇప్పుడు పెద్ద పెద్దలు ఉన్నారు కదా, పెద్ద బాగా కోటీశ్వరులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? ఆ పొద్దున్నే లేచి తన పిల్లల ముఖం కూడా చూడకుండా ఫ్లైట్కి వెళ్ళిపోతాడు. ఇంకో దేశంలో దిగుతాడు, అక్కడ టిఫిన్ చేస్తాడు, అక్కడ ఏదో చిన్న మీటింగ్ పెట్టుకుంటాడు, అక్కడ అయిపోద్ది. మళ్ళీ ఫ్లైట్ ఎక్కేస్తాడు, మళ్ళీ ఇంకో దేశానికి వెళ్ళిపోతాడు, అక్కడ భోజనం చేస్తాడు, అక్కడ ఏదో మీటింగ్ పెట్టుకుంటాడు, మళ్ళీ అక్కడ ఇంకో ఫ్లైట్ ఎక్కేస్తాడు, మళ్ళీ ఇంకో దేశానికి వెళ్తాడు. బంగారులాగా 100,000 కోట్లతో మంచి బిల్డింగ్ కట్టుకుని, లక్షలాది రూపాయలు ఖరీదైన మంచాలు పెట్టుకుని, చక్కటి ఏసీలు పెట్టుకుని, దాని మీద కొద్దిసేపు విశ్రాంతి తీసుకునే టైం ఉండదు అడిగి. ఎంతసేపు ఫ్లైట్లోనే. కట్టుకున్న భార్యతో మాట్లాడేది ఉండదు, కనుక్కున్న పిల్లలతో మాట్లాడేది ఉండదు, ఎంతసేపు గాల్లోనే. ఒకవేళ పొరపాటున ఆ ఫ్లైట్కి ఏమైనా అయితే గాల్లోనే పేలిపోతాడు. మరి సరైన రీతికి భూమికి కూడా చేరడం. ఏ సముద్రాల మీద ఎగిరిపోతూ ఉండగా అది ఏమైనా అయిపోయింది అనుకోండి, సముద్రంలో పడిపోతాయి. దాంతో చేపలకి ఏపలు శుభ్రంగా పార్టీ చేసేసుకుంటాయి. ఇంత డబ్బుండి కుటుంబంతో ఉండరు, కట్టుకున్న ఇంట్లో ఉండరు, కట్టుకున్న భార్యతో ఉండరు, కన్న బిడ్డలతో ఉండరు, బోళ్ళంత ఉంది, అయినా సరే తిరుగుతూనే ఉంటారు. మరి ఏంటంటే వచ్చింది కాదు, ఎప్పుడు గుడ్డుకుని ఆగిపోద్దో తెలియదు. ఆ ప్రయాణం ఎప్పుడు ఆగిపోద్దో తెలియదు. సంపాదించుకునేది అనుభవించడానికి కూడా ఉండదు వాళ్ళకి. ఆ పిల్లలు తండ్రి మీద ప్రేమ ఏమి ఉండదు వారికి. ఇక ఎందుకంటే ఎప్పుడన్నా వారితో ప్రేమగా మాట్లాడితే కదా, వారితో సమయం గడిపితే కదా, వాళ్ళకి కావాల్సిన డబ్బులు అకౌంట్లో వేసేస్తారు అంతే. ఆ పిఏ ఎవడో ఉంటాడు, ఆ పిల్లలకి కావాల్సిన అమౌంట్ వేసేస్తారు, వాళ్ళు డ్రా చేసుకుని దర్జాగా ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. మరి మీ నాన్న చచ్చిపోయాడురా అంటే, చచ్చిపోయాడా, సర్లే అలా శ్మశానం తీసుకొచ్చాడు కొత్తాలే అంటాడు. అదే తప్ప నాన్న చచ్చిపోయాడని ఏడిపోయారు అతడికి ఒక కన్నీరు కూడా కార్చడం. ఇది అటాచ్మెంట్ ఏది? ఆ తండ్రితో అటాచ్మెంట్ ఏది వాడికి? ఇక ఎప్పుడన్నా తండ్రిగా దాన్ని ప్రవర్తిస్తేనా? డబ్బు ఇచ్చాడంతే. వాళ్ళు ఏటీఎంఎల్లాగా ఉపయోగపడ్డారే తప్ప తల్లిదండ్రులు తండ్రి లేక తన బాధ్యత ఎప్పుడూ నిర్వర్తించిన పరిస్థితులు అయిపోతాయి. విపరీతమైన డబ్బు సంపాదించేసుకున్నాక, వ్యాపారాలు పెట్టేసుకున్నాక ఇదే అయిపోతుంది. గొప్పగా చెప్పుకుంటారు, గొప్పగా నేను ఇక్కడ మొహం కడుగుతాను, ఇంకో దేశంలో టిఫిన్ చేస్తాను, ఇంకో దేశంలో బా ఏమొచ్చింది కర్మ నీకు? శుభ్రంగా నీ ఇంట్లో నీ భార్య చేసేది తింటాకలేదు. ఏం తక్కువైపోయింది? ఇంకా 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 పోగొట్టాలి, ఇంకా పోగొట్టాలి, ఇంకా పోగొట్టాలి. ఓ ఉన్నదాంతో సంతృప్తి లేదు. దురాశ దురాశ దురాశ. కొంతమంది అయితే ఈ వ్యాపారాల కోసం బ్యాంకుల్లో 1000 కోట్లు అప్పు తీసేసుకుని ఎగ్గొట్టేస్తారు. ఎగ్గొట్టేసి దేశం వదిలిపెట్టేసి పారిపోతారు. అవన్నీనేమో బక్కా బడుగు మనం తీర్చాలి. మీకు తెలుసా మనం తీరుస్తామని? తెలీదు. కోట్ల కొలిది అకౌంట్లు ఉన్నాయి. ఒక్కొక్క అకౌంట్ నుంచి ఒక 10 రూపాయలు తెస్తే ఎంత డబ్బు అయిపోద్ది? మనకు పరిచయం కదా అనుకుంటున్నాం. దేశవ్యాప్తంగా కోట్లాది ఖాతాదారులు ఉంటారు. ఇప్పుడు 1 కోటి మంది ఉన్నారనుకోండి, ఒక 10 రూపాయలు తెస్తే ఏమవుతుంది? 10 కోట్లు. అంతే కదా. మన దేశంలో 140 కోట్ల కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఖచ్చితంగా 100 కోట్ల మందికి అకౌంట్లు ఉంటాయి. 100 కోట్ల మందికి గ్యారెంటీగా అకౌంట్లు ఉంటాయి. అప్పుడు 10 రూపాయలు తెస్తే 1000 కోట్లు.
ఒక అకౌంట్ నుంచి 10 రూపాయలు తీస్తే 1000 కోట్లు అవుతుంది ఏకంగా. అలాగని ఒకేసారి తీరు నెల నెల కొద్ది కొద్దిగా మనకి తెలియకుండా కొద్ది కొద్దిగా లాగేస్తుంటారు, కొద్ది కొద్దిగా లాగేస్తుంటారు. ఇవన్నీ అప్పులు జమ వేసుకుంటారు. మనకి తెలియదు ఇది. మనమే కడుతున్నాం. వాళ్ళు ఎగ్గొట్టేసిన అప్పులన్నీ కూడా బ్యాంకులకి మనమే కడుతున్నాం. అవి ఇచ్చుకుని పెద్ద రాజ్యాలు వేలేస్తున్నారు వాళ్ళు. ఈ బడుగు బలహీన వర్గాలను ఎత్తిన శతకోపం పెడతా ఉన్నారు. సరేలేండి, మొత్తం మీద దేవుడు మనల్ని ఇక్కడ ఉంచిన ఉద్దేశం వేరు, మనం నడుచుకుంటున్న విధానం వేరు. దీన్ని ఎవరు గుర్తిస్తారో వారే ధన్యులు. ఈ లోకం నాది కాదు, ఈ లోకంలో నేను యాత్రికుడను, ఈ లోకంలో నేను పరదేశిని, నిలువరమైన పట్టణం నాకు ఎక్కడ లేదు, నా పౌరసత్వం పరలోకంలో ఉంది. ఇక్కడ 60 ఏళ్ళున్నా 70 ఏళ్ళున్నా ఈ లోకాన్ని వదిలిపెట్టేసి నేను ఈ లోకానికి చెందిన వాడిను, నేను అక్కడికే వెళ్ళిపోవాలా. కాబట్టి అక్కడికి వెళ్ళిపోవడానికి అవసరమైనవన్నీ సిద్ధం చేసుకోవాలా. అందుకోసమే ఇక్కడ మనం ఉన్నాం అనేటువంటి స్పృహ మనలో ఉండాలన్నమాట. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు, శరీరాశలను విసర్జించి. అంటే ఆత్మకు శరీరానికి మధ్యన ఒక పోరాటం జరుగుతుంది. మనలో ఉన్న ఆత్మకు ఈ శరీరానికి మధ్యన ఒక పోరాటం జరుగుతోంది. ఆత్మ ఏం చేస్తుంది? నువ్వు ఈ లోకానికి చెందవు, నువ్వు పరలోకానికి చెందినది. కాబట్టి నువ్వు పరలోకానికి వెళ్ళడానికి అడ్డంకులు లేకుండా జాగ్రత్తగా చూసుకో. ఈ లోక సంబంధమైన బంధాలను పెంచుకోకు. నువ్వు ఇక్కడ ఉండవు, నువ్వు వెళ్ళిపోవాలి అని ఆత్మ చెప్తూ ఉంటుంది. కానీ శరీరం ఏం చేస్తుంది? వాళ్ళని వీళ్ళని చూస్తుంది. వాళ్ళంత బిల్డింగ్ కట్టాడు, నేను అందుకంటే పెద్ద బిల్డింగ్ కట్టాలి. వాడు 2 ఎకరాలు కొన్నాడు, నేను అందుకంటే ఎక్కువ ఎకరాలు సంపాదించాలి. వాడు మంచి కారు కొన్నాడు, అందుకంటే మంచి కారు నేను కొనాలి. వాడి పిల్లల్ని ఇంజనీర్లు చేశాడు, నేను కూడా ఆ పిల్లల్ని ఇంజనీర్లు డాక్టర్లు చేసేయాలి. అయితే ఆ దగ్గర 100 కాసులు బంగారం ఉంది, కనీసం 101 కాసైనా నేను కొనాలా. ఇటువంటి పోటీ ఎన్నున్నా ఈ లోకాల్లో వదిలిపెట్టి పోవాల్సిందే కదా. అవేవి మన వెంట రావు కదా. కానీ ఈ వ్యామోహం వారిని వీరిని చూసి వారికిలాగా మనం కూడా సంపాదించాలి, వారికిలాగా మనం కూడా బిల్డింగ్లు కట్టాలి, వారికంటే మనం కూడా చాలా గొప్పగా బతకాలి. ఈ లోకంలో గొప్పగా బతకాలి. ఈ లోకంలో గొప్పగా బతికితే పరలోకంలో ఏమైపోతావు? అక్కడికి పోవు కదా. చాలా బాధగా పాతాళంలో ఉండాల్సి ఉంటుంది, చాలా బాధగా పాతాళంలో ఉండాల్సి వస్తుంది కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఒకటి, నేను ఈ లోకానికి చెందను. పుట్టిన ప్రతి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నా కళ్ళెదుట ఎంతోమంది వెళ్ళిపోతున్నారు. నా తల్లిదండ్రులు వెళ్ళిపోయారు, నా తాత ముత్తాతలు వెళ్ళిపోయారు. ఆ క్రమంలో రేపు నేను వెళ్ళిపోతాను. అంటే ఇది మన స్వస్థలం కాదు. ఏదో రోజుని దీన్ని వదిలిపెట్టేయాల్సిందే. అయితే నా స్వస్థలం ఇది అంటే పరలోకం. నేను పరదేశకు చెందినదానను, పరదేశకు చెందినవాడను. తిరిగి నేను అక్కడికే వెళ్ళిపోవాలా. అందుకు అవసరమైనవన్నీ నేను సిద్ధపరచుకోవాలా, అని ఇదే మన ఆలోచన మనకి కావాలి. దానికోసమే ప్రభు మనల్ని ఇక్కడ ఉంచాడు అనే సంగతిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకున్నటువంటిది ఏంటంటే ఈ లోక మర్యాదనే చూస్తూ ఉంటాం. మన ఇరుగు పొరుగు వారు ఏం చేస్తూ ఉన్నారు, మన ముందు వెనుకున్న వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఆ రకంగా చేయడానికే మనం ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటాం తప్ప మనకు మనంగా సొంతగా ఆలోచన చెయ్యం. ఈ రక్షణ అనేది సామూహికం కాదు, వ్యక్తిగతం. ఎవరి రక్షణ వారిది, ఎవరి కోసం వాళ్ళే
సిద్ధపడాలి. అదే తప్ప ఇప్పుడు తండ్రి సంపాదిస్తే ఆ కొడుకులకి కూతురికి ఆస్తి వస్తుంది. అలాగే దేవునిచ్చే రాజ్య వారసత్వం తండ్రి సంపాదించుకుంటే అది కొడుకులకి రాదు. ఇది వారసత్వంగా వచ్చేటువంటి హక్కు కాదు. ఎందుకంటే ఆత్మీయంగా ఎవరు మట్టుకు వాళ్ళే, బంధుత్వం లేదు. ఆత్మీయంగా చూసుకుంటే బంధుత్వాలు లేవు. ఎవరి రక్షణ వాళ్ళే, ఎవరి తిండి వాళ్ళే తింటాం కదా. అలాగే ఒక కుటుంబం ఉంది, యజమాని తిన్నాడు కాబట్టి అందరూ తినేసినట్టేనా? యజమాని తినేసాడు, ఫుల్గా తేలుతున్నాడు కాబట్టి అందరికీ కడుపు నిండిపోద్దా? ఎవరు తినడానికి తినాల్సిందే కదా, ఎవరిది వాళ్ళు తినాలి, తప్పదు. అలాగే ఈ రక్షణ కూడా ఎవరిది వారిదే. ఒకరు సంపాదించుకుంటేది ఇంకొకరికి వారసత్వంగా వచ్చేది కాదు. అయితే మరి అసలు ఈ రీతిగా పడిపోవడానికి కారణం ఏంటి? ప్రాచీనమైనటువంటి దురాశల వలన చెడిపోవు అని మాట. దురాశల వలన చెడిపోవు ప్రాచీన స్వభావం అని చెప్పేసి పౌలు గారు చెప్పారు కదా. అదే ఇప్పుడు ఈ దురాశ, ఈ దురాశకు లోను కాకముందు వాళ్ళు పాపులు కాలేదు, పరిశుద్ధులుగానే ఉన్నారు. ఎప్పుడైతే మన ఆది తల్లిలో ఆ దురాశ వచ్చిందో, ఎన్ని వందల వేల చెట్లు ఇచ్చినా సరే ఈ ఒక్కటి కూడా నాకు కావాలా అనేటువంటి దురాశకు వచ్చిందో, ఆ దురాశ ఫలితమే పాపం ఎంటర్ అయిపోయింది. దురాశ ఫలితమే పాపం ఎంటర్ అయిపోయింది. దురాశ ఫలితమే శోధన, శ్రమ, ఇవన్నీ దురాశ ఫలితాలే కదా. యాకోబు గారు ఏం చెప్పారు? తన మొదటి అధ్యాయంలో 12వ వచనాన్ని చూస్తాం కదా. చదువు. ప్రతివాడును తన దురాశల చేత, ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చేత మరులుగొల్పబడి ఏడవబడిన వాడై శోధింపబడతాడు అన్నాడు. అంటే దురాశ ఎప్పుడు వచ్చిందో అప్పుడు శోధన మొదలవుతుంది. దురాశ ఎప్పుడు మనకి వస్తుందో అప్పుడే శ్రమ మొదలవుతుంది. దురాశ ఎప్పుడు వచ్చిందో అప్పుడే కష్టాలు గడగండ్లు మొదలవుతాయి. దురాశ ఎప్పుడు వచ్చిందో అప్పుడే కన్నీళ్ళు మొదలవుతాయి, అప్పుడే వైరం మొదలవుతుంది. దురాశ ఎప్పుడు వచ్చిందో అప్పుడే వైరం మొదలవుతుంది. ఎప్పుడైతే ఈ తినమన్న చెట్లతో సంతృప్తి చెందకుండా తినొద్దన్న ఆ చెట్టు ఫలాన్ని దురాశతో అమ్మ తీసుకుందో అప్పుడే దేవునికి అది ఆమె శత్రువుగా మారిపోయింది. పోనీలే అనుకుంటాకి ఆయన మనిషి కాదు. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదంతే. పోనీలే పోనీలే పాపం అటువంటిది ఆయన దగ్గర ఉండదు. అది మన దగ్గర ఉంటుంది. పోనీలే పోనీలే అన్నిట్లో ఉండలే. మనం కూడా కొన్ని మటుకు అన్నిట్లో అలా పోనీలే అని అనుకుంటామా? అనుకో. పోనీలే అని అస్సలు ప్రభు అనుకోడు. ఆ చెట్టు ఫలాన్ని నువ్వు తింటే చేస్తావు, తినద్దు అని చెప్పాడు అంతే. పోనీలే సైతాన్ని మోసం చేసింది, అందుకనే చేయి చేసి తినేసింది. పైగా నేను నేరుగా ఆమెతో చెప్పలేదు కదా, నేను చెప్పింది ఆదాముతోటే కదా, పోనీలే అనుకోలేదు ఆయన. వెంటనే చెప్పించి మరీ బయటికి తరిమేశాడు. చెప్పించి ఆయన బయటికి తరిమేసినట్లే మనకి కనబడుతూ ఉంటుంది. మరి ఆదాము గారిని చెప్పించాడు ఈ పాపాన్ని బట్టి కదా. చూడండి 16వ వచనం చదువు. నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చిస్తాను, నువ్వు వేదనతో పిల్లల్ని కంటావు, నీ భర్త అటలు నీకు వాంచగలుగుతుంది, అతడు నిన్ను ఏలుబడి చేస్తాడు. అంతకుముందు ఆదాము హవ్వమ్మనేమి ఏలుబడి చేయలే. ఏలేవారు ప్రభువులు కదా, పాలకులు. ఏలేవారు పాలకులు అవుతారు. ఆ పాలకులు ఏం చెప్తే అదే ఆ పాలితుడు చెయ్యాలి. ఇప్పుడు మన ప్రభుత్వం ఏది చెప్తే అదే మనం చేయాలి.
ఇది జరగకముందు వాళ్ళిద్దరి మధ్యన భేదం లేదు. ఒకడు ఏలిక, ఒకడు ఏలబడేవాడు అనేది లేదు, ఒకటే, ఏం తేడా లేదు. ఎప్పుడైతే ఈ పాపం చేసిందో ఇప్పుడు తన మీద పెత్తనం భర్తకు వచ్చింది. ఇప్పుడు భర్త ఏలుబడి చేస్తాడు, ఆయన చెప్పినట్టు చేయాల్సిందే. అటువంటి ఒక పరిస్థితికి కారణం ఎవరు అనమాట? మన ఆది తల్లే. ఆ తర్వాత 17 నుంచి 19 వచనాలు. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలాన్ని నువ్వు తింటివి గనుక నీ నిమిత్తం ఈ నేల శపించబడింది. నీ నిమిత్తము ఈ నేల శపించబడింది. నువ్వు ఏ నేల నుండి తీయబడ్డావో ఆ నేల నిన్ను బట్టి శపించబడింది. కాబట్టి అది ఒక పట్టాన మేలైన ఫలం ఇవ్వదు. ఆ ఫలాన్ని దాని నుంచి తీయడానికి నువ్వు చాలా కష్టపడాల్సి ఉంటుంది, నువ్వు చాలా పోరాడాల్సి ఉంటుంది, నీ ముఖపు చెమట కార్చాల్సి ఉంటుంది అనేటువంటి శాపం ఆదాము గారికి దేవుడు ఇచ్చాడు. ఇవి మనకు వచ్చేసినాయి. ఈ రెండు కూడా స్త్రీలకేమో అవ్వమ్మ కష్టాలు వచ్చేసినాయి, పురుషులకేమో ఆదాము కష్టాలు వచ్చేసినాయి. ఇది జరగకపోతే మరి ఏమై ఉండదు, వాళ్ళ నుంచి వచ్చే పిల్లలు ఎలా ఉండరు మనకు తెలియదు. కానీ ఇది జరిగింది కాబట్టి ఇప్పుడు ప్రభువే చెప్పింది, అది నువ్వు చాలా వేదన, అసలు వేదన నేను అధికం చేస్తాను, నువ్వు మిక్కిలి బాధపడుతూ బిడ్డల్ని కనాలి నువ్వు. అందుకని తెలుసు కదా, బిడ్డలకి కన్న తల్లికి తెలుసు అది ఎంత కష్టంగా ఉంటుందో, అది ఎంత కష్టంగా ఉంటుందో. కేకలు బొబ్బలు కొన్ని గంటల పాటు పాపం కూర్చోవడానికి లేదు, నిల్చోవడానికి లేదు, ఏమి తినడానికి లేదు, పాపం అటు ఇటు నడేలా చేయనట్టుకుని అలా ఇలా తిరుగుతూనే ఉంటారు, బాధపడుతూనే ఉంటారు. తీరా అది వచ్చేసరికి అబ్బోయ్ బాబోయ్, ఊరినానా ప్రభు పెట్టాడు, అది ఆయనే పెట్టాడు. నీ ప్రసవ వేదన నేను అధికం చేస్తాను, ఆయన పెట్టిన శాపం ఇది. అలాగే మగాళ్ళు పొలాల్లో పడి నానా అవస్థలు పడుతుంటారు, నానా అవస్థలు పడుతుంటారు. ఇవన్నీ వారి యొక్క ఆజ్ఞాతిక్రమ పాపం వలన వచ్చినటువంటి శాపాలు. ఆ శాపాలు మన మీద కూడా వచ్చేసినాయి. ఎందుకంటే వారు శపించబడిన నాటికి మనం కూడా వారిలోనే ఉన్నాం కాబట్టి ఆ శాపం మన మీదకి కూడా వచ్చింది. ఈ శాపాన్ని కడుక్కోవాలి మనం. ఇప్పుడు ఈ శాపాన్ని వదిలించుకోవాలి. ఆయన ఏ రీతిగా మనల్ని సృష్టించాడో ఆ రూపికి మనం మారిపోవాలా. అందుకోసమే ఈ లోకంలో ప్రభు మనల్ని ఉంచాడు. ఈ విషయాన్ని మనం మర్చిపోయి ఈ లోకమంతా నాదే, నేను అది సంపాదించాను, ఇది సంపాదిస్తాను, అది పోగేస్తాను, ఇది పోగేస్తాను అంటూ ఈ సమయం అంతా వాటి మీద మనం వెచ్చించేస్తూ ఉన్నాం. ఒకరికంటే ఎక్కువ సంపాదించాలంటే ఏం చేయాలి? ఇద్దరు కష్టం ఒకటే. రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తారు ఇద్దరు అనుకోండి. నేను అవతలోడి కంటే నేను ఇంకెక్కువ సంపాదించాలంటే ఏం చేయాలి? ఎలా అవుతాయి? ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక మోసం చేయాల్సిందే, ఏదో రకమైనటువంటి తప్పు చేయాల్సిందే. అది ఊరిని ఎలా ఎక్కువ వచ్చేస్తే ఎందుకు వస్తాయి? ఒక పనికి ఒకే జీతం అన్నప్పుడు ఎలా ఒకటికంటే ఇంకొకటి ఎక్కువ పెరుగుతాడు. అడ్డదారులు వెతకాలి, దురాశకి వెళ్ళాలి. ఇద్దరు ఉన్నారు అనుకోండి ఉద్యోగస్తులు ఆఫీసులో, ఆ ఇద్దరికీ ఒకటే జీతం అనుకోండి. ఒకడేమో అలాగే ఉన్నాడు, ఒకడు మటుకు కోటీశ్వరుడు అయిపోయాడు. ఎలా అయ్యాడు? ఇద్దరు అవ్వాలిగా కోటీశ్వరులు అయితే. ఒకడయ్యి ఒకడు ఎందుకు అవ్వలేదు? ఒకడేమో యథార్థంగా తనకు వచ్చే జీతంతో తన పని తాను చేస్తున్నాడు. రెండోవాడు ఏం చేస్తున్నాడు? ఈ పని చేయాలంటే నువ్వు నాకు ఏమైనా ఇవ్వాలంటాడు, మళ్ళా కింద చెయ్యేస్తాడు. ఆ పైన అలాగే పడేస్తాడు. రేపు రా అంటాడు, ఎల్లుండి రా అంటాడు, వారం పోయిన తర్వాత రా అంటాడు. అది అలాగే పడి ఉంటుంది. చేయడా పని. ఆఖరికి విసిగి బాబు నీకు ఏం కావాలో చెప్పు, నేను ఇస్తాను, నా పని నాకు చేసి పెట్టు అని అడిగేది ఆక తిప్పుతాడు. లేకపోతే అటెండర్తో ఉప్పు అని తిప్పుతాడు. అరే ఇలా నువ్వు తిరిగితే ఎన్నాలైనా తిరిగితే అయిపోద్ది, నీకు ఎందుకు 1000 రూపాయలు అంటాడు. అవి డబ్బులు ఇవ్వు కానీ టక్కన చేతికి వచ్చేది ఫైల్. ఇలా సంపాదించాడు కాబట్టి
తనతో పాటు జాయిన్ అయినడు కంటే కూడా ఇది ఎక్కువ సంపాదించేశాడు. అంతే కదా. ఒకరికంటే ఒకరు ఎక్కువ పెరిగిపోవాలంటే అది ఏదో ఒక అన్యాయం ఉంటుంది, ఏదో మోసం ఉంటుంది, ఏదో అక్రమం ఉంటుంది, అక్కడ చేయకూడదు ఏదో జరుగుతుంది. లేకపోతే ఎలా పెరిగిపోతారు? కష్టం, పెరిగిపోరు. అయితే కొంతమంది ఎక్కడెక్కడ ఉంటారులేండి, సోమరులు ఉంటారు. అవి వచ్చేదాన్ని దుర్వ్యాపారాలు ఖర్చు పెట్టేస్తారు. కొంతమంది అయితే వచ్చిన దాన్ని సద్వినియోగం చేస్తారు. వచ్చిన దాన్ని కొంత దాచిపెట్టి నెల అయిన తర్వాత కొంత అమౌంట్ అవుతే అది తీసుకెళ్ళి బ్యాంకులో ఫిక్స్డ్ చేసి ఆ తర్వాత అలా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు గడిచేసరికి కొంచెం ఎక్కువ అమౌంట్ అవుతుంది. దాంతో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అలా ఎదిగే వాళ్ళు ఉంటారు. అందులో తప్పేమీ లేదు. అందులో దేవుని ఆశీర్వాదం కూడా దానికి దొరుకుతుంది. అలా కాకుండా అడ్డదారిలో ఎదిగిపోదాం అనుకునేటువంటి వారు ఖచ్చితంగా అక్రమార్కులే. అందులో మోసం ఉంది కదా. మరి ఇలాంటివన్నీ ఎలా ఎంటర్ అయినాయి? దురాశ వల్ల. నేను ఇంకెక్కువ సంపాదించేసేయాలి, వాళ్ళకంటే ఎక్కువ సంపాదించేసేయాలి, ఇలాంటి దురాశ వల్లే వచ్చింది. ఆ దురాశ ఎంటర్ కాకముందు వారిలో ఏముంది? ప్రేమ ఉంది, వారిలో ఏముంది? సంతోషం ఉంది, వారిలో ఏముంది? సమాధానం ఉంది, వారిలో ఏముంది? దీర్ఘశాంతం ఉంది, వారిలో ఏముంది? దయాళత్వం ఉంది, అలాగే మంచితనం ఉంది, విశ్వాసం ఉంది, సాత్వికం ఉంది, ఆశా నిగ్రహం ఉంది. వీటన్నిటిని కలిపి ఆత్మఫలం అని చెప్పి పౌలు గారు చెప్పాడు. ఈ ఆత్మఫలం ఉంది. దురాశ ఎంటర్ కానంత వరకు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఒకటే ఆత్మఫలం. గలతీయులు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 22వ వచనంలో వీటన్నిటినీ మనం చదువుతాం. దురాశ ఎంటర్ కానంత వరకు ఇవన్నీ వారిలో ఉన్నాయి. ఎప్పుడైతే వారిలో దురాశ ఎంటర్ అయిపోయిందో, ఈ లోకం వారిలో ఎంటర్ అయిపోయిందో. ఏమిటి ఆ లోకం అంటే? లోకం అంటే ఏంటి? 1వ యోహాను పత్రికలో 2వ అధ్యాయంలో 15-16 వచనాల్లో మనం చదువుతాం. లోకం అంటే ఏంటి? ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఈ లోకములో ఉన్నదంతయో అది ఎవడైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ వారిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. ఖచ్చితంగా చెప్పండి. ఇవి లోకం అంటే ఇవి తండ్రి వలన పుట్టినవి కావు అంటాడు. అయితే ఈ మూడిటి ప్రభావం వల్ల ఏం వృద్ధి చెందుతాయి? వాటిని శరీర కార్యాలుగా చెప్పారు. శరీరాశ, నేత్రాశ, జీవపుటంబాల వల్ల మనలో ఊపిరి పోసుకునేవి ఉంటాయి శరీర కార్యాలు. వాటిని అనుసరించే అవన్నీ ఉంటాయి అన్నమాట. వాటినేమో గలతీ 5:19 వచనం నుంచి అవి రాయబడ్డాయి. దాదాపుగా 15 దాకా ఇవి ఉంటాయి. 15 దాకా ఇవన్నీ దురాశ వల్లే ఊపిరి పోసుకున్నాయి. దురాశ వల్లే. ఈ దురాశ ఎంటర్ కాకముందు ఆత్మఫలం ఉంది మనిషిలో. ఈ దురాశ ఎప్పుడు ఎంటర్ అయ్యిందో అప్పుడే వారిలో ఈ శరీర కార్యాలన్నీ వచ్చేసినాయి. జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆట పాటలు. ఇవన్నీ ఎంటర్ అవ్వడానికి ఉన్న ఒకే ఒక కారణం దురాశ. దురాశలోనైపోయారు. మనలో ఖచ్చితంగా ఈ లక్షణాలు ఉంటాయి. జారత్వం ఉంటుంది, అపవిత్రత ఉంటుంది, కాముకత్వం ఉంటుంది, విగ్రహారాధన ఉంటుంది, అభిచారం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, కలహం ఉంటుంది. ఈ లక్షణాలను మనం ముందు పెట్టుకుని ఈ నాలో ఉన్నాయా అని చూసుకోవాలి. ఇవి నాలో ఉన్నాయా అని చూసుకోవాలి. అద్దం దగ్గరికి వెళ్ళి నాకు ముఖం మీద ఏమైనా ఉందా అని చూసుకుంటాం కదా.
ఆ ముఖం మీద ఏమైనా ఉందా అని చూసుకుంటాం అద్దం ముందుకు వెళ్ళి. అలాగే వాక్యపు వెలుగులోకి వెళ్తే ఇవేమన్నా నాలో ఉన్నాయా అని చూసుకోవచ్చు. వాక్యం ఒక అద్దం, అది చూపిస్తుంది, మన యథార్థ స్థితిని చూపిస్తుంది. ఖచ్చితంగా చూసుకుని వీటన్నిటినీ మనం ఏం చేయాలంట, వదిలించుకోవాలా. ఇవి కనుక మనలో ఉంటే ఖచ్చితంగా దేవుని రాజ్యానికి అయితే పోయేది ఉండదు. ఖచ్చితంగా పాతాళానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి, ఖచ్చితంగా ఆ పరిస్థితి ఉంటుంది. దీన్ని మనం ఆలోచించుకోవాలి. అంటే ఇవన్నీ కూడా సాతాను ద్వారానే మన ఆది తల్లిలో ప్రవేశించాయి. అప్పటికి మరి తన భర్తకు సాటి అయిన సహకారి కాబట్టి అది పెట్టేసింది, ఆయన కూడా తినేసాడు. ఇద్దరు ఏకీభవించి ఆవిడకి తెలిసింది, తెలియకను చేసేది మొత్తం మీద. ఇది కూడా తెలిసిందని మనం అనుకోవాలి, తప్పదు. తెలిసిందని అనుకోవాలి, తెలియదు అనుకోవడానికి కుదరదు. ఎందుకంటే ఆ చెట్టు ఫలం ఎలా ఉంటుందో ఆయనకి తెలుసు కదా. ఎందుకంటే అవ్వమ్మ గారికి చెప్పింది ఆయనే కదా, దేవుడు చెప్పలే అవ్వమ్మ గారికి, ఆదామే చెప్పాడు. ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి ఈ చెట్లో ఉన్నవన్నీ అన్ని చెట్ల ఫలాలు మనం తినేసేయచ్చమ్మా, ఇది దీని జోలికి వెళ్ళొద్దన్నాడు మన తండ్రి, ఇవి తింటే మనం చచ్చిపోతామంట అని చూపించాడు ఆయన. కాబట్టి ఆ ఫలం ఎలా ఉంటుందని తెలీదా? ఆవిడ తినేసి పట్టుకొచ్చి ఇచ్చినప్పుడు అయ్యో ఇదేంటి ఇది తెచ్చావు నువ్వు, ఇది తినకూడదు కదా మనం అని చెప్పేసి అనొచ్చుగా ఆయన. మరి ఆయన ఇది తినేశాడు, తెలిసి కూడా చేసేసాడు, తినేశాడు, తెలిసి కూడా తినేశాడు ఆయన కదా. అది తప్పదు, దేవుని చిత్తం. ఆయనలో ఆవిడ, ఆవిడలో ఆయన పాలు భాగస్తులే కదా. ఆయనలో నుంచి బయటకు వచ్చిందే కదా తను. వాళ్ళిద్దరూ ఒకటిగా ఉండాల్సింది, వేరే అవడం లేదు. కాబట్టి ఆయన కూడా అది ఫోర్స్ఫుల్స్ని కాకపోయినా చేసేసాడు మొత్తం మీద. ఇవి నెట్టివే పడలేదు, పడకుండానే తను కూడా పని చేసేసాడు ఖచ్చితంగా. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారు, దేవుని నుంచి దూరస్తులైపోయినటువంటి పరిస్థితి, నెట్టేయబడ్డారు. జీవవృక్ష ఫలాన్ని అందుకోకుండా ఆయన సముఖాయ నుంచి తరిమేయబడ్డారు. అది కారణం 3:22 నుంచి మనం చదువుతాం. తరిమేయబడ్డారు, వాళ్ళు పారిపోయారు, భయంతో పరుగును పారిపోయారు ప్రభు దగ్గర నుంచి. ఆయన పక్కన కూర్చొని చక్కగా మాట్లాడేటువంటి వాళ్ళు కాస్త ఇప్పుడు ఆయనంటే విపరీతమైన భయం వచ్చి పారిపోయిన పరిస్థితి కనపడుతుంది మనకు అక్కడ. తప్పు భయపెడుతుంది. తప్పు ఎప్పుడు కూడా భయాన్ని సృష్టిస్తుంది మనిషిలో. ఎవరు తప్పు చేసినా వాళ్ళు భయపడతారు ఖచ్చితంగా. అది ఇతరులకు తెలిసినా తెలియకపోయినా భయం అనేది మాత్రం వీళ్ళకి వచ్చేస్తుంది. తెలిసిపోద్దేమో, తలిసిపోద్దేమో, ఇలాంటి తప్పు చేశానని సంగతి తెలిసిపోద్దేమో అనేటువంటి భయం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తప్పుకున్న బలం ఇది. తప్పు చేయనటువంటి వాడు నిజంగా చాలా గొప్ప బలవంతుడు. వారిని ఏది కూడా భయపెట్టేదే ఉండదు కదా. మరి ఈ దురాశకు లోనైపోయినటువంటి వారు, ఈ శరీర కార్యాలు నింపుకున్నటువంటి వారు, అదే గలతీ 5:21 మనం చదివితే, ఇట్టివి చేసేటువంటి వాళ్ళు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరు. ఈ శరీర కార్యాలన్నీ చెప్పి ఇవి ఎవరైతే కలిగి ఉంటారో, ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా అటువంటి వాళ్ళు దేవుని రాజ్యంలోని పోరు అని చాలా స్పష్టంగా ప్రభు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వీటికి మనం దూరంగా ఉండాలి. మన ఆది తల్లిదండ్రుల అజ్ఞాతిక్రమ పాపం చేత మనకే తెలియకుండా మనలోకి ఎంటర్ అయిపోయినటువంటి ఈ శరీర కార్యాలని మనం జాగ్రత్తగా వెతికి పట్టుకొని బయటికి పడేసేయాలి, వాళ్ళని చంపేయాలి. ఇప్పుడు మన ఇంట్లోకి చిన్న పాము వచ్చింది అనుకోండి, చూస్తుండగా వచ్చేసిన తర్వాత ఇక్కడ కనపట్లేదు, పోన్లే అని ఊరుకుంటామా? మొత్తం అన్నీ లాగేసి పీకేసి పెద్ద లైట్ పెట్టి వెతికి దాన్ని చంపేసి బయటపడతాం. అప్పుడు కానీ నిద్రం. అంతే కదా. ఎందుకంటే పాము అది నష్టపరుస్తుంది, అది ఇబ్బంది కలిగిస్తుంది, అది ఈ శరీరానికి మట్టుకే ఏమైనా చేస్తుంది. కానీ ఇవి
ఈ ఆత్మను పాతాళంలోకి తీసుకెళ్ళిపోతాయి. కాబట్టి ఇలాంటివి ఎంటర్ అయితే ఏం చేయాలి మనం? వాటిని వెతికి వెతికి పట్టుకొని వాటిని బయటికి పారచేయాలి. ఆ లక్షణం ఉండకూడదు. వాటిని చంపుకోవాలి, తప్పదు, చంపేసేయాలి దాన్ని. లేదంటే ఆత్మ నరకంలోకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఇది దురాశ వల్లనే ఎంటర్ అవుతుంది. దురాశ, దీన్ని గెలవాలి. ఈ దురాశను గెలవాలి, గెలిచే తీరాలి. చూడండి, మరి ఈ దురాశకు లోనైపోయి చెడిపోయిన వారు మనకి ఎంతోమంది కనపడతారు. అందులో ప్రథమ ఫలం ఎవరు? ఏశావు, మొదటివాడు. ఆదాం తర్వాత లేక దురాశకు పోయి నష్టపోయిన వాడు ఎవరంటే ఏశావే కదా. ఇస్సాకు పుట్టిన కవల పిల్లల్లో పెద్దోడు ఏశావు. మరి ఆదికాండంలో మనం చూస్తాం 25వ అధ్యాయంలో. ఇద్దరు రెబ్బెకమ్మ కడుపులో ఉన్నారు. ఇద్దరు కూడా కడుపులో ఉండగానే వాళ్ళిద్దరూ జ్యేష్ఠత్వం కోసం దెబ్బలాడుకున్నారు. నేను ముందుకు వెళ్ళాలి, నేను ముందు బయటికి వెళ్ళాలి, నేను ముందు బయటికి వెళ్ళాలి, నేను ముందు బయటికి వెళ్ళాలి. ఎవడు ముందు బయటికి వెళ్తే వాడి జ్యేష్ఠుడు. జ్యేష్ఠుడికి ఉండేటువంటి అధికారాలు, హక్కులు వేరే ఉంటాయి. అది మనుషులు ఇచ్చేది కాదు, అది దేవుడే ఇవ్వాలి. అది మనుషులు ఇచ్చేది కాదు. కానీ కడుపులో ఉండగానే యాకోబు నేను ముందు వెళ్ళాలి, నేను జ్యేష్ఠుడిని కావాలి అంటూ ఆ అన్నతో పోరాడాడంటే, దెబ్బలాడుకున్నారంట లోపల. ఆ కడుపులో కొట్లాట, తన్నుకుంటున్నారు వాళ్ళు. తన్నుకుంటుంటే రెబ్బకమ్మ భరించలేకపోయిందండి ఆ బాధ. ఆ నొప్పిని భరించలేక, ఎందుకంటే నేను చచ్చిపోతే నయం, ఏంటి ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభా అని ప్రభు దగ్గర ఏడిస్తే ప్రభు చెప్పాడంట, అమ్మా నీ కడుపులో 2 జనపదాలు ఉన్నాయి, ఒకదానికంటే ఒకటి బలమైంది, పెద్దోడు చిన్నోడికి దాసుడైపోతాడు అని ప్రభువే చెప్పాడంట. అలా చెప్తే మొత్తం మీద పెద్దోడు ముందు వచ్చేసాడు. ఏశావు ముందు వచ్చేసాడు, పెద్దోడు అనిపించుకున్నాడు, జ్యేష్ఠుడు అయిపోయాడు. కానీ తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి ఆశ యాకోబుకి, నేను జ్యేష్ఠుడిని కాలేకపోయానే, నేను ముందు వెళ్దాం అనుకున్నానే, నన్ను ముందుకు పోనీయలేదు, ఈడు వెళ్ళిపోయాడు ముందు అని వెళ్ళిపోతా ఉంటే ఆడు మడమట్టేసుకున్నాడంట బుడ్డుడు లోపల. తల్లి కడుపులో ఉండి ఏశావుని బయటికి వెళ్ళిపోతుంటే ఆడు మడం పట్టేసుకున్నాడు. వీడు ఒకరిని బయటికి లాగేటప్పటికి ఇంకొకటి చేయి కూడా బయటకు వచ్చేసింది. ఆడు మడం పట్టుకుని, ఆడికి నాకు ఎడం లేదు, మేము ఇద్దరం ఒకసారి బయటకు వచ్చాం అనిపించుకుందామని. శిశువుగా ఉన్నప్పుడే జ్యేష్ఠత్వం కోసం పోరాడాడు యాకోబు. కానీ దేవుడు ఏశావుని జ్యేష్ఠుడు చేశాడు. కానీ ఈ ఏశావు ఈ దురాశ వల్లే తన జ్యేష్ఠత్వాన్ని నిర్లక్ష్యం చేశాడు. దేవుడిచ్చినటువంటి జ్యేష్ఠత్వానికి విలువ ఇవ్వకుండా దాన్ని తృణప్రాయంగా ఎంచాడు ఏశావు. అందుకని ఏశావుకి ఇచ్చిన బిరుదేంటి బైబిల్లో? భ్రష్టుడు. భ్రష్టుడు. దేవుడు జ్యేష్ఠత్వాన్ని ఇస్తే భ్రష్టత్వాన్ని కొని తెచ్చుకున్నాడు ఆయన. భ్రష్టత్వాన్ని కొని తెచ్చుకున్నాడు ఆయన. ఈ లోకంలోకి వచ్చేసారు, ఇద్దరు ఎదుగుతూ ఉన్నారు. యాకోబేమో గొర్రెలు కాపరి, ఏశావేమో వేటగాడు. అలా ఎదిగిపోతున్నారు. ఏశావుని చూసినప్పుడల్లా యాకోబుకి 7 మంది వచ్చేసాడు, వీడు జ్యేష్ఠుడైపోయాడు, నేను వెళ్తున్నాను రానలేదు బయటికి అని చిన్నప్పటి నుంచే యాకోబుకి బాగా ఉండిపోయింది. వీడు జ్యేష్ఠుడైపోయాడు. ఎలా ఈ జ్యేష్ఠత్వము కోరిక ఎలా తీరుద్ది పాపం, అలాగే ఉండిపోయాడు. ఒక రోజున తన మట్టుకు తాను ఈ యాకోబు గారు రకరకాల కూరగాయలన్నీ తెచ్చుకొని ఎర్రగా ఉండేవన్నీ కలుపుకొని కలగూర వంటకం చేసుకుంటున్నాడంట ఆయన. కలగూర వంటకం చేసుకుంటున్నాడంట. అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు. ఇప్పుడు మన పల్లెటూరులో చేయట్లేదు, కానీ ఈ టౌన్స్లో మగపిల్లలు వాళ్ళే కిచెన్లోకి వెళ్ళిపోయి వాళ్ళకి కావాల్సింది వేసి తినేస్తుంటారు. మనకి పల్లెటూరులో ఉండదు, కానీ సిటీస్లో మగపిల్లలు అమ్మాయి చేయక్కర్లేదు, వాళ్ళే ఏదో చేసేసుకుంటారు. ఫ్రిడ్జ్లోంచి గుడ్డు తీసేసుకుంటారు, ఆమ్లెట్లు వేసేసుకుంటారు, లేకపోతే ఎగ్ రైస్ చేసేసుకుంటారు. ఇలాంటివన్నీ చేసుకుని తినేస్తారు పిల్లలు. అది అప్పటి నుంచే ఉందన్నమాట.
మరి రెబెక్కమ్మ గారు ఉండగా యాకోబు ఎందుకు వండుకుంటున్నాడు? యాకోబు గారు వండుకుంటున్నాడంట. వండుకుంటుంటే పాపం ఏసావేమో వేటగాడు కదా, వీళ్ళు బాణాలు ఇప్పించుకొని వేటకి వెళ్ళి వస్తాడు. ఏం వేట దొరకలేదు. ఒక రోజున ఇంటికి వచ్చాడు, బాగా అలసిపోయాడంట, బాగా అలసిపోయాడు, ఆకలి బాగా వేసేస్తుంది. పైకి ఈ యాకోబేమో చాలా మంచి కూర మంచిది వండుకుంటున్నాడు. అది గుమ్మం కాడికే గుమ్మగుమ్మలు వాసన వచ్చేస్తుంది, చాలా బాగుంది. బాగున్నప్పుడు ఆకలి ఎక్కువ అవుతుంది, బాగోకపోతే ఆకలి లేదు. కానీ అది బాగా మంచి సువాసనలు బాగా మనకు వస్తున్నప్పుడు లేని ఆకలి పుట్టుకొస్తుంది. ఈ ఏసావు గారికి ఆకలి వచ్చేసింది, బాగా ఆకలి వచ్చేసి నీరుగా అక్కడికి వచ్చేసాడు. అరే తమ్ముడు తమ్ముడు నాకు కొంచెం పెట్టరా, నాకు కొంచెం పెట్టరా, నాకు కొంచెం పెట్టరా అన్నాడు. నువ్వు ఇంత కష్టపడి నేను ప్రయాసపడి వండుకుంటుంటే నీకు ఇచ్చేస్తానండి. అబ్బాయి కుదరదన్నా అంట. రే చచ్చిపోయేలా ఉన్నాను రా బాబా, పెట్టరా బాబా అంట మొదలెట్టాను. నీ జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేతావా అన్నాడు. నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేదవా అప్పుడు ఇస్తాను అన్న. ఓరు బాబు ఇప్పుడు తినకపోతే నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతే జ్యేష్ఠుడైనా కనిష్ఠుడైనా నువ్వే కదంటరా, అలాగేలే జ్యేష్ఠత్వం నీకు ఇచ్చేతానులే అంటే ఎంతో ఆశతో ప్రయాసతో వండుకున్న వంటకం పట్టుకొచ్చి ఏసావుకి ఇచ్చేశాడు. చెప్పు ఇక నుంచి జ్యేష్ఠుడు నేనే అని చెప్పు, ఇక నుంచి యాకోబు మా తమ్ముడే జ్యేష్ఠుడు నేను కాదు అని చెప్పేసి ఏసావుతో మాట అనిపించేసుకొని తను వండుకున్నది ఇచ్చేసాడు. మరి తనకు తింటాకేది తను పస్తుండిపోయాడు, కడుపు మార్చుకున్నాడు. అన్నకి ఇచ్చేసి తను కడుపు మార్చుకున్నాడు. దాని వాల్యూ జ్యేష్ఠత్వం. ఆ జ్యేష్ఠత్వాన్ని అమ్మేసి ఒక పూట కూడు సంపాదించుకున్నాడు ఈయన. తర్వాత సంగతి ఏంటి? ఆ పూట తినేసాడు, తర్వాత ఏంటి? అందుకని ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏసావు వంటి వాడు మీలో ఎవరు ఉండకుండా చూసుకోండి అన్నాడు. చూడండి ఎలాంటి దురాశ, చచ్చిపోతాడా ఒక పూట తినలేకపోతే? ఆ జ్యేష్ఠత్వాన్ని కొనుక్కోగలమా? మనకు మనంగా జ్యేష్ఠులంగా రావాలమా? మన వల్ల అవుతుందా? ఆ జ్యేష్ఠత్వం దేవుడు ఇవ్వాలి కదా, అది దేవుని ఆశీర్వాదంతో వచ్చింది. కానీ దాన్ని చాలా చులకన చేసేసాడు, దానికి అసలు ఏమీ విలువ లేకుండా చేసేసాడు, దాన్ని తృణప్రాయంగా ఏం చేశాడు. ఒక పూట కూటి కోసం ఆ దురాశకి లోనైపోయి అదేంటి చూస్తుంటే ఎర్రెర్రగా ఉన్నాయంట, ఎర్రెర్రగా కంటికింపుగా కనపడుతున్నాయి కదా. అవ్వమ్మ గారు ఆ చెట్టు ఫలాన్ని చూసినప్పుడు ఎలా ఉందంటే అది, ఆ వృక్షాన్ని చూసినప్పుడు ఆ ఫలం ఎలా ఉందంట, అది ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు అయి ఉన్నట్టు చూచి అని రాయబడింది అక్కడ. ఈయన వండుకుంటున్నటువంటి ఈ వంటకంలో ఎర్రగా కనబడుతుందంట. అది చూస్తుంటేనే నోరు ఊరిపోయి, అది చూస్తుంటేనే తినేయాలనిపించేసేది దానికి. తర్వాత తినాలి అనేది శరీర ఆశ. ఇలాంటిది తినలేకపోతే ఎందుకు అనుకున్నాడు అంతే. ఇలాంటివి తినలేకపోతే నాకు ఈ జ్యేష్ఠత్వం ఎందుకు నాకు అని చెప్పేసి మొత్తం మీద ఆ తమ్ముడిని ఒప్పించేసి ఈ జ్యేష్ఠత్వాన్ని నీకు ఇచ్చేస్తాను రా అని చెప్పేసి దేవుడిచ్చిన దాన్ని తృణప్రాయంగా ఎంచి ఆ జ్యేష్ఠత్వాన్ని వదిలేసుకుని ఆ తిండి తిన్నాడు. దాని పర్యవసానం జ్యేష్ఠుని ఆశీర్వాదాలు యాకోబుకి వచ్చేసినాయి. ఏదో యాకోబు మోసం చేసి తీసుకుంటున్నాడు అనుకుంటున్నాం, కానీ అందుకు వీలు కల్పించినోడు దేవుడే కదా. ఎందుకంటే టెక్నికల్గా ఎవరు ఇప్పుడు జ్యేష్ఠుడు? యాకోబే కదా. ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. బై బర్త్ దేవుడు జ్యేష్ఠుడిగా ఏశావును ఉంచిన ఏశావు ఏం చేశాడు? ఆ పూటకూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు టెక్నికల్గా ఎవరయ్యాడు? యాకోబు అయ్యాడు. కాబట్టి తండ్రి ఆశీర్వాదాలు జ్యేష్ఠుడికి. అందుకని యాకోబుకి ఆ దీవెనలు వచ్చేసాయి. ఏదో మొత్తం మీద మారవేషం వేసుకుని ఇంకోటి వేసుకుని వెళ్ళాడని మనం అనుకుంటున్నాం. అయితే దేవుడు దాన్ని అనుమతించాడు. ఆయన చెడగొట్టేయలేడు. ఆయన ఇస్సాక్కి చెప్పేయచ్చు కదా, ఈ వచ్చినోడు ఏశావు కాదు, యాకోబు నేను మోసం చేస్తున్నాడు అంటే మానేస్తాడు కదా, శాపం వచ్చేది కదా. అటువంటిది ఏశావుకి ఎందుకు రాలేదు? ఈ ఇస్సాక్కి ఎందుకు రాలేదు? ఇస్సాక్ చాలా డౌట్లు వచ్చినాయి. అయినా సరే దీవెనిచ్చేశాడు. డౌట్లు వచ్చినాయి, తడిమాడు.
అన్నీ చూశాడు, స్మెల్ చూశాడు, వేషం అంతా వేషావిదే కానీ స్వరం మట్టుకు యాకోబుది అన్నాడు. ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇన్ని దాటుకుని మరి యాకోబు ఆశీర్వాదాలని పొందేశాడు. ఆ తర్వాత వచ్చాడు ఏశావు. నాన్న ఇగో తెచ్చాను, తిను, ఆశీర్వదించు అంటున్నాడు. దేవుడా అప్పటికే తెచ్చావు, తినేశాను, ఆశీర్వదించేశాను, నువ్వు మళ్ళీ వచ్చావేంటి అంటాడు. అయ్యయ్యో నేను ఎక్కడ వచ్చాను నాయన, నేను ఇప్పుడే కదా వచ్చాను. మరి ముందు వచ్చింది ఎవరు? కడుపు నిండా తినేసి దీవించేశాను బాబు. ఇక ఏడుపు మిగిలింది ఏశావుకి. ఏశావు చాలా ఏడుస్తాడు పాపం, హృదయ విదారకంగా ఏడుస్తాడు. అయ్యో తండ్రి, నాకు ఒక్క ఆశీర్వాదం అన్న లేదా, ఒక్కటన్నా ఉంచలేదా అని చెప్పేసి. ఏం సుఖం ఏడితే అమ్మేసుకున్నాడు కదా జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు కాబట్టి దాంతో ఆశీర్వాదం కూడా యాకోబుకి వెళ్ళిపోయింది. తను కాదనుకున్నాడు కాబట్టి యాకోబుకి వెళ్ళిపోయింది. కాబట్టి దురాశ వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఇవి. ఈ దురాశకు లోను కాకుండా కొద్దిగా మనల్ని కంట్రోల్ చేసుకోలేమా? పోకూడనటువంటి స్థలాలకు పోకుండా మన కాళ్ళను నియంత్రించుకోలేమా? చూడకూడని వాటిని చూడకుండా మన కళ్ళను నియంత్రించుకోలేమా? పలకకూడని మాటలు పలకకుండా మన నాలుకను స్వాధీనం చేసుకోలేమా? చేయకూడని పనులు చేయకుండా మన చేతులను స్వాధీనపరచుకోలేమా? ఆలోచించకూడనటువంటి విషయాలు ఆలోచించకుండా మన హృదయాన్ని మనం కంట్రోల్ చేసుకోలేమా? ఇవన్నీ మనతోటి ఉన్నాయి కదా. మన చిత్తానుసారంగా నడుచుకుంటాయి ఇవన్నీ కూడా. కాళ్ళు వాటి ఇష్టానుసారంగా మనల్ని ఏమి లాకపోలేవు. అది మన ఇష్ట ప్రకారం అవి నడుస్తాయి. చేతులు వాటి ఇష్టానుసారంగా ఏమీ చేయలేవు, మన ఇష్టాన్ని ప్రకారమే అవి చేస్తాయి. ఇవన్నీ మన స్వాధీనంలోనే ఉన్నాయి. అయితే మన కోరిక కూడా అదే కాబట్టి పోకూడని స్థలానికి పోతాకి కాళ్ళు సహకరిస్తున్నాయి. మన కోరిక కూడా అదే కాబట్టి చేయకూడని పనులు చేయడానికి మన చేతులు సహకరిస్తున్నాయి. మన కోరిక కూడా అదే కాబట్టి చూడకూడనివన్నీ చూడడానికి మన కళ్ళు సహకరిస్తూ ఉన్నాయి. అదే మన కోరిక కాబట్టి పలకకూడని మాటలు పలకడానికి కూడా మన నోరు సహకరిస్తుంది. ఇవన్నీ మనలో నుంచి, మన హృదయంలో నుంచి ఇవన్నీ పుట్టుకొస్తాయి. కాబట్టి అన్నిటికంటే జాగ్రత్తగా ఈ హృదయాన్ని కాపాడుకోగలిగినప్పుడు ఖచ్చితంగా మనం దురాశకు పోము. దురాశకు ఎప్పుడైతే పోకుండా ఉంటామో అప్పుడు మనల్ని మన స్వాధీనంలో మనం ఉంచుకోగలుగుతాం. అలా ఉంచుకోలేకే మన ఆది తల్లిదండ్రులు పాపలు అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ మనం సరి చేసుకోవడం కొరకే దేవుడి లోకంలో మనల్ని ఊహించాడు. కాబట్టి ఈ విషయం మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ లోకస్తులం కాదు మనం. ఈ లోకాన్ని వదిలిపెట్టి పోవాలంతే. వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి? నరకానికన్నా పోవాలి, పరలోకానికన్నా పోవాలి. పరలోకానికి పోవాలంటే ప్రభువుకు మన ఇష్టలం కావాలి. ప్రభు ఎలా నడుచుకోమన్నాడో అలా మనం నడుచుకోవాలి. ప్రతీది కూడా ఆయన ఏం చేయమన్నాడు, ఆయన ఏ మార్గం మన ముందు చూపెట్టాడో ఆ మార్గంలోనే మనం పోవాల్సిన మార్గం. లేకపోతే ఆయనకి ఇష్టలం కాము. ఆయనకి ఇష్టలం కాకుండా ఆయనతో మనం ఉండలేము. ఆయనకి ఇష్టం కావాలి. ఎవరిని ఇష్టపడతాడు? ఆయన ఆజ్ఞను అనుసరించి ఎవరు నడుచుకుంటారు? అలాంటి వారిని ఆయన ఇష్టపడేటువంటి వాడు. అటువంటి వారు ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు. మనం కూడా మనం మార్చుకుని ఆయనకి ఇష్టమై ఆయన దగ్గరికి మనం రావాలనేది దేవుని బలమైనటువంటి కోరిక. ఆయన ఆజ్ఞాతిక్రమ పాపం చేసి నువ్వు చెప్పేది ఏంటి, నేను వినేది ఏంటి అని చెప్పేసి ఆయన మాటని తీసి పక్కన పడేసినా సరే ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు. మనల్ని రక్షించడం కోసం మళ్ళీ కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. మన పాప శాపాలన్నింటినీ కూడా సిలువ మీద భుజాన మోసుకెళ్ళిపోయి దానికి అంటగొట్టబడ్డం ద్వారా మనకి తండ్రికి మధ్య నుండేటువంటి ఆ అసమాధాన స్థితి దాన్ని తీసేశాడు. తండ్రితో మనల్ని సమాధానపరచడం కోసమే సమాధానకర్తగా ఆయన లోకానికి వచ్చినటువంటి వాడు ఉన్నాడు. కాబట్టి ఆయన ఆరాధించడానికి ఎందుకంటే కారణాలు మనకి ఏం కావాలి? ఆయన ఆరాధనీయుడు. ఆయన చూపినటువంటి ప్రేమ కోసం ఆయన మనం ఆరాధించబద్ధులమై ఉన్నాం. దేవుడి మాటల్ని దీవించునుగాక. ఆరాధించేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు అయినా మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి
హృదయపూర్వకంగా మిమ్మలను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. ఎందుకో తండ్రి, మా ఆది తల్లిదండ్రులు నీ ఆజ్ఞను అతిక్రమించి ఆజ్ఞాతిక్రమ పాపం చేయడం ద్వారా మరి వారిలో నుంచి వచ్చిన వారందరినీ కూడా పుట్టుకతోటి పాపులను చేసేశారు. మరి ఈ లోకంలో మేము యాత్రికులమును పరదేశులమై ఉన్నాము. మా స్థితిగతులను సరి చేసుకుని మీకు ఇష్టలుగా మమ్మల్ని మేము మార్చుకుని మీ దగ్గరికి రావాలనేది మీ యొక్క బలమైనటువంటి కోరిక. అయితే ఈ లోకములో ఉన్నవి మమ్మల్ని అడ్డుకుంటూ ఉంటాయి. కాబట్టి నాయన, ప్రతి వారం కూడా ఆయా విషయాలు జాగ్రత్త పడి తండ్రి, ఏది మీకు ఇష్టం ఉండదో అటువంటి దాన్ని మాలో నుంచి తీసేసుకోవడానికి, ఏది మీకు ఇష్టమో అటువంటి వాటిని మేము మళ్ళీ జాగ్రత్తగా తెచ్చిపెట్టుకోవడానికి మాకు సహాయం చేయమని కోరుచు బ్రతిమాలుకుంటున్నాను. విన్న ఈ మాటలు మా పిల్లలు తమ హృదయాల్లో భద్రపరుచుకొని అనుసరించి నడుచుకోవడం ద్వారా ఆత్మీయంగా బలపడి ఈ లోకయాత్ర ముగించిన తర్వాత మీ దగ్గరికి వచ్చేలా జాగ్రత్త పడడానికి సహాయం చేయమని ఆరాధించిపోతున్నారు. మీరు ఆత్మ ఉన్నారు కనుక ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి సహాయం చేయమని మా ప్రభువైన యేసునామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 9 నుంచి 13 వరకు మనం కలిసి చదువుదాం. మనము ప్రభువును శోధింపకయుందుము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. సాధారణముగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగిన కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలగజేయును. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయన. మరొక మారు మీ కృపాసనం ఎదుగు వస్తున్నాము. మా వినికిడిలోనికి తేబడిన లేఖనాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దీని నుండి బలహీనుని ప్రభా, నేను మాట్లాడడానికి నిలబడబోతుండగా నన్ను మరుగు చేయండి, నన్ను ఖాళీ చేయండి. ఉచితానుసారమైన మాటలు నోటి నుంచి మీరే మాట్లాడుకుని మహిమ పొందమని అడుగుతున్నాను. చేర్చబడిన మా ప్రియులందరిని బట్టి వందనాలు. ఈ కొద్ది సమయం తమ హృదయాలు చివరిని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగున సహాయం చేయమని ప్రభువును మా రక్షకునైనా యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునామలందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మరి మన జీవితాల్లో మరొకసారి ప్రభు యొక్క దేహంలోనూ రక్తంలోనూ పాలుపంపులు పొందడానికై దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకు వందనస్తులమై ఉన్నాం. అయితే అందుకొరకు మనం మరి ఏ రీతిని సిద్ధపడాలో ఆయన లేఖనాలు మనకి బయలుపరుస్తున్నాయి. ప్రభువులలో పాలు పొందాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా అని చెప్తా ఉన్నప్పుడు ఉన్నటువంటి ఒకసారిగా మనకి కొంచెం నొప్పి కలుగుతూ ఉంటుంది. ఎలా మానవ మాతృలం కదా, మనుషుల్లోనే ఉన్నాం కదా, ఇవన్నీ ఎలా మనం సరి చేసుకోగలుగుతాము అది మనకి శోధనలాగా అనిపిస్తూ ఉంటుంది. ఈ శోధనలో అనిపించినప్పుడు ఆ విషయమై మనం కొనుక్కుంటూ ఉంటే అది మరి సరైంది కాదు. అలా దేవుణ్ణి మనం ఆ రీతిగా శోధించడాన్ని బట్టి చాలా ఇబ్బందుల్లో పడిపోతూ ఉన్నాం. మన పితరులు ఏం చేశారు, ఇలాగే శోధించి మరి ఒక్క దినమే చాలామంది చనిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఉంటుంది. మన పూర్వీకులు మిద్యానీయ స్త్రీలతోటి మరి తప్పు చేసి ప్రభువుని శోధించి మరి ఒక్క రోజున మరి 23,000 మంది అక్కడ చనిపోయినట్లుగా మనం చూస్తాం. అలాగే కొందరు సర్పాల వలన కూడా మరి చచ్చిపోయినట్లుగా అదే సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎందుకు దేవుడు ఈ రీతిగా అనుమతించారు అంటే ఆయన్ని శోధించారు. ఆయన్ని మనం శోధించగలమా? దేవుణ్ణి మనం శోధించగలమా?
అది ఎలా కుదురుద్ది అని మనం అనుకోవచ్చు. మన పిల్లలు మన మాట విన్నప్పుడు, మన పిల్లలు మనం చెప్పింది విన్నప్పుడు మనం ఏమంటాం? ఎందుకురా బాబా ఏపుకు తినేస్తున్నావా, ఎందుకురా బాబా నన్ను ఎంత శోధిస్తున్నావా అంటాం అనమా? ఏం శోధిస్తున్నాడు? మనం చెప్పింది వింటలేదు, అమ్మని వెళ్ళమన్న కాడికి వెళ్ళట్లేదు, చేయమన్నది చేయట్లేదు, మాట వింటలేదు. అది మనకి పెద్ద శోధనలా ఉంటుంది, తల కొట్టుకుంటూ ఉంటాం. మరి అది దేవునికి కూడా అంతే. ఆయన చెప్పింది మనం చేయకుండా, ఆయన వద్దన్నది మనం చేస్తూ, ఆయన పొమ్మన్న కాడికి పోకుండా, పోకొద్దన్న కాడికి పోతూ ఈ రకంగా చేసినప్పుడు కూడా అది ప్రభువుకి శోధనలాగానే ఉంటుంది. మరి మనం అలా శోధించకూడదు. మన బిడ్డలు మనం శోధిస్తే అవసరమైతే 2 ముట్టకాయలు వేస్తాము, లేదా వంగతీసి 2 కుదుతాము, అంతకుమించి ఏం చేస్తాం? ఏమీ చేయలేం. కానీ దేవుణ్ణి శోధిస్తే, ఆయనకి కోపం వస్తే ఎంతోమంది పిట్టల్లాగా రాలిపోతారు అంతే. క్షణమాత్రంలో టక 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 టకమని రాలిపోతారు అంతే. ఎంత కావాలి? 23,000 మంది ఒక్క దెబ్బతో కూలిపోయారు. ఫీనెహాసల్ని ఈట పుచ్చుకొని ఆ తప్పు చేసిన వాళ్ళు ఇద్దరికి దిగేశాడు. ఆ కాసేపట్లోనే 23,000 చచ్చిపోయారు రకంగా. ప్రభువును మనం శోధిస్తే మనకి ఎదురయ్యేటువంటి సమస్య. ఇప్పుడు మన ప్రభు దేహంలో పాలు పొందడం మన మేలు కోసమే, అది ఆయన మేలు కోసమే కాదు. అందులో మనం పాలు పొందడాన్ని బట్టి మనం కలిగి ఉన్న పవిత్రతను మన ఈ లోకాన్ని వదిలిపెట్టిపోయేదాకా కాపాడుకుంటామని ఒక భయం మన చుట్టూ ఏర్పడుతుంది. మనం మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోము, చచ్చేదాకా జాగరూకులమై ఉంటాము, చచ్చిన తర్వాత ఆయన నిత్యరాజ్యానికి వెళతామనేటువంటి ఉద్దేశంతో ఇది మనకి ఇచ్చాడే తప్ప మనల్ని శోధించడానికి ఏమీ కాదు. అది మనం అనుకుంటే శోధన. అది తల్లి బిడ్డకి చెప్పే మాట, ఆ బిడ్డ మేలుకోరి, ఆ బిడ్డని శోధించడానికి కాదు. కానీ చెప్పింది వినడానికి ఎప్పుడు ఇష్టపడమో అప్పుడే ఇది శోధనలే ఉంటుంది. మంచి చెప్పిన వాళ్ళు ఏమంటారు? మా అమ్మ బాబు సాధించేస్తున్నారా బాబు అంటారు. పిల్లలు వద్దురా బాబు, అలాగే చెడ్డవాళ్ళ దగ్గరికి పోకుండా, వాళ్ళతో సహాయం చేయకుండా, అక్కడికి పోకుండా అలా కదిలి చెప్తారు నీతులు. దానికి వాళ్ళు ఏమంటారు? నా బాబు నన్ను సాధించేస్తున్నారా బాబు, మా అమ్మ నన్ను సాధించేస్తున్నారు బాబు అని. అంటే వెళ్ళకూడని చోటుకి వెళ్ళకోకుండా బాబు నష్టం వచ్చేది అక్కడ అని చెప్తాం, వాళ్ళకి సాధించేయడం అయిపోతుంది. కానీ ఇష్టం లేదు కాబట్టి తనకి వెళ్ళాలనిపిస్తుంది, వద్దంటున్నారు, అది వాళ్ళని సాధించేసినట్టు ఉంటుంది. అలాగే ప్రభు చెప్పేటువంటి మాటలు కూడా మనల్ని సాధించేసినట్టు అనిపిస్తూ ఉంటాయి, సాధించేసినట్టు. దాంతో మనం సణుగుతాము, గొణుగుతాము. మీరు సణుగకుడి, శనిగి కొందరు సంహారకుని చేత నశించిపోయారు. ఇవన్నీ మన కోసం ఎందుకు రాయబడ్డాయంట? ఇవన్నీ కూడా ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతముందున్నటువంటి మనకు బుద్ధి కలగడం కోసం రాయబడ్డాయి అంటాడు. ప్రభువును శోధించి ఎలా నష్టపోయారో అది మనకి తెలియపరుస్తున్నాడు. నువ్వు శోధిస్తే నువ్వు కూడా నష్టపోతావు అని చెప్పడం కోసమే, మనకి బోధ కలగడం కోసమే ఇవన్నీ మరి రాయబడి ఉన్నాయి అంటాడు. కాబట్టి ప్రతివారు ఏం చేయాలంట? నేను నిలుచున్నాను అనుకున్నవాడు జాగ్రత్తగా నిలబడాలి 2 కాళ్ళ మీద, లేకపోతే ఏమైపోతాడు? పడిపోతాడు. ఒక కాళ్ళ మీద ఉన్నాడు అనుకోండి, ఎవడన్నా కాళ్ళు ఎలా అంటే ఏమవుతుంది? దమ్ము నడిపోతాం కదా. 2 కాళ్ళ మీద ఉన్నవాడు పడ్డా. అలాగా నేను నిలబడ్డాను, నేను నిలుచున్నాను అనేటువంటి వాడు పడిపోకుండా చాలా జాగ్రత్త పడాలి అంటాడు. చాలా జాగ్రత్త పడాలి. అలాగే ఈ శోధనలు ఏమొచ్చినా, ఈ సమస్యలు ఏమొచ్చినా మనుషులకు వచ్చేయే తప్ప ఇంకా ఏమీ రావు. మనుషులకు వచ్చేయే అంటే మనుషులు సహించగలిగేవే వస్తాయి. అంతకు మించి ఎంత ఏమీ రావు. అలాగే శోధన మనకు వచ్చినప్పుడు దాన్ని తట్టుకునేటువంటి ఉపాయం, అది కూడా ఆ మార్గాన్ని కూడా దేవుడు మనకు చూపించే ఆ శోధన మన మీదకి పంపించేటువంటి వాడు ఉన్నాడు అన్నాడు. కాబట్టి
ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఆయన, ఎంతగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఒక శోధన వచ్చినప్పుడు దాన్ని తప్పించుకునేటువంటి మార్గాన్ని కూడా ఆయన చూపిస్తాడంట. మరి ఇంకేం కావాలి మనకి? శోధన వస్తుంది, తప్పదు. ఈ లోకంలో ఉన్నంతకాలం మనుషులు రకరకాల శోధనలు ఎదుర్కోవాల్సిందే, రకరకాల శోధనలు ఎదుర్కోవాల్సిందే. తప్పకుండా ఎదుర్కొంటూనే ముందుకెళ్ళాలి. శోధన లేకుండా ఎవరు ఉండరు. అందుకే యాకోబు గారు శోధన సహించువాడు ధన్యుడు అని చెప్పాడు. ఎందుకంటే వారికి దేవుడు జీవ కిరీటాన్ని సిద్ధం చేస్తారంట. మరి ఈ కిరీటం కోసం శోధనని ఎదుర్కోవాలి, తప్పదు. కిరీటం కోసం తప్పదు కదా. అలాగే చదువుకునే పిల్లలు ఉంటారు, వాళ్ళు నేను గోల్డ్ మెడల్ సంపాదించాలా అనుకున్నారు అనుకోండి, ఏం చేయాలి? చాలా కష్టపడాలి, చాలా మామూలుగా కాదు, చాలా కష్టపడితే అప్పుడు గోల్డ్ మెడల్ వచ్చింది. కష్టపడకుండా వస్తుందా? అయితే నన్ను శోధించేస్తున్నారంటే ఎలాగా? శోధించేస్తున్నారంటే నాకు శోధన ఏమి వద్దనుకుంటే నీకు ఉత్త పాసే ఉంటుంది, గోల్డ్ మెడల్ ఏం రాదు. గోల్డ్ మెడల్ వచ్చిన వాడిని పిలిచి మరీ అందలం ఎక్కిస్తారు, పిలిచి మరీ లక్షల జీతం ఇచ్చి ఉద్యోగం ఇస్తారు గోల్డ్ మెడల్ ఇచ్చాడంటే. మామూలుగా పాస్ అయితే మనం ఎక్కేం పెట్టు దిగేం పెట్టే అక్కడికి వెళ్తాం, సర్టిఫికెట్లు వస్తారు. ఆయన వచ్చినప్పుడు చూద్దామని ఖాళీలు లేవంటాడు. అలా ఎన్నో తిరగాల్సి ఉంటుంది. నేను గోల్డ్ మెడల్ వస్తే కంపెనీలు మన దగ్గరికి వస్తాయి, టీవీలు మన దగ్గరికి వస్తాయి, పేపర్లు మన దగ్గరికి వస్తారు. ఏ పేపర్లు చూసినా మన పేరే, ఏ టీవీలు చూసినా మన గురించే. దాంతో కంపెనీలు వచ్చి పోటీ పడతారు. వచ్చి నీకు ప్యాకేజ్ సంవత్సరానికి 40 లక్షలు ఇస్తాం, ఈ సంవత్సరానికి 50 లక్షలు ఇస్తాం, ₹1 ఇస్తాం, ఇలా బయలుదేరి వస్తారు కదా. కాబట్టి మరి గోల్డ్ మెడల్ కోసం ప్రయాసపడడం కష్టమంటారా, నష్టమంటారా? అలేమైనా ఇబ్బంది ఉందా? దేవుడు మనకి జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. శోధన వస్తుంది, దాన్ని సహించు, నీకు జీవ కిరీటాన్ని నేను ఇస్తాను అంటున్నాడు. మరి ఆ జీవ కిరీటం కోసం కష్టపడద్దా? ఎలాంటి శోధన వచ్చినా దాన్ని సహించడం నేర్చుకోవాలి. సహించలేనంతగా ఏమి ఇవ్వడంటే ఆయన సహించలేనంతగా మన వల్ల కానంత శోధన ఏమి మన మీదకైనా పంపించడంట. ఏదైనా ఒక శోధన వచ్చినా దాన్ని తప్పించుకునేటువంటి మార్గం కూడా మన ముందే పెడతాడంట. మరి ఇంకా అంతకంటే ఏం కావాలా? ఎంత ప్రేమ కలిగిన దేవుడు మన గెలుపు కోరుకుంటున్నాడు, మనం గెలవాలని అనుకుంటున్నాడు. పిల్లడికి కళ్ళగంతలు కట్టి నన్ను పట్టుకో, నువ్వు పట్టుకుంటే నీకు మంచి చాక్లెట్ ఇస్తాను అంటారు తల్లిదండ్రులు. అది బొడ్డోడు, వాడికి తెలియదు. అప్పుడు ఏం చేస్తారు? కావాలని దొరుకుతారు, అది కావాలని దొరుకుతారు. దానికి ఆ కళ్ళగంతలు తీసేసి భలే పట్టేసుకున్నారు నా బాబా, ఇదిగో అమ్మ చాక్లెట్ అని ఇస్తారు. అంతే కదా, మంచివాళ్ళమేం కాదు మనం, అయినా మనం అలా నడుచుకుంటున్నాం. అలాగే మన దేవుడు శోధనిచ్చి దాన్ని సహించడం ద్వారా నీకు ఒక మంచి బహుమానం ఇవ్వాలనుకుని మళ్ళీ సహించే మార్గం కూడా మనకి ఆయన చూపిస్తాడంట. శోధన పెడతాడు, ఈ శోధన నువ్వు గెలిస్తే నీకు ఇలాంటి బహుమానం ఇస్తానంటాడు. మళ్ళీ ఆ శోధన గెలవడానికి అవసరమైన మార్గాన్ని కూడా ఆయనే చూపిస్తాడు. గెలిచాక మనకి బహుమానం ఇస్తాడు. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు కదా. ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇప్పుడు షుగర్ వచ్చేస్తుంది మనుషులకి, అది చాలా హాని చేస్తుంది. షుగర్ని నియంత్రించుకోవాలంటే ఏం చేయాలి? తీపి తినడం మానేయాలి కదా. తీపి తినడం మానేసేయాలి. తినడం మానేస్తే లాభం నీకా ఇంకెవరికైనా? నీకే కదా. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఇంట్లో వాళ్ళు మోసం చేసి మెదలకడ తినేస్తుంటారు, షుగర్ తీపి తినేస్తుంటారు. అంటే వాళ్ళ కోసమా? రోగం వచ్చి నీకా వాళ్ళకా? తింటే వచ్చేది నష్టం నీకా వాళ్ళకా? అంటే తను తానే మోసం చేసుకుంటున్నారు. అలాగే మనం కూడా ఏది చేయకూడదు అది చేస్తే దేవునికి దూరస్థలమైపోతాం. ఆ సంగతి స్పష్టంగా మనకు తెలుస్తుంది. అయితే మనుషులకు కనపడకుండా ఆ పని చేస్తుంటాం. ఇప్పుడు నష్టం ఎవరికి?
ఇతరులు కనపడకుండా దొంగచాటున తీపి తినేస్తే నష్టం ఎవరికో, అలాగే మనుషులు కనపడకుండా పనికిమాలిన పనులు మనం చేస్తే నష్టపోయేది మనమే కదా. ఈ చిన్న లాజిక్ మర్చిపోతుంటారు, ఈ చిన్న లాజిక్ పట్టించుకోరు మనుషులు. ఎవరికి తెలియకుండా గప్చిప్పుగా చేసేసి నేను చాలా బాగున్నాను, ఎవరికి తెలియకుండా గప్చిప్పుగా షుగర్ తినేస్తే ఇవాళ రేపు బయటపడదా అది? ఇవాళ రేపు బయటపడద్ది. ఏ కిడ్నీలో కొట్టేస్తాయి, ఏ కాలుకి దెబ్బ తగులుతుంది, బాగుంది గ్యాంగ్రీన్ అయిపోద్ది, కట్టింగ్లు మొదలెడతారు. ఎవరు తెచ్చి పెట్టుకున్నారు ఇవి? మనమే కదా. ఇతరులు కనపడకుండా, ఇంట్లో వాళ్ళు భర్తకు కనపడకుండా భార్య తినేయడం, బిడ్డలు కనపడకుండా అమ్మ తినేయడం, నాన్న తినేయడం, కొంచెం కూడా కంట్రోల్ చేసుకోలేకపోవడం, ఆశని చంపుకోలేకపోవడం, ఆశని చంపుకోలేకపోవడం కదా. దాని మీద మనం విరక్తి పెట్టుకుంటే తినాలనిపించదు. దీన్ని మనం విరక్తి, మనుషులు ఉంటారు కొంతమందితో మాట్లాడకూడదు అనుకుంటాం, మనం ఇంక మాట్లాడం, విరక్తి వచ్చేస్తాం. మరి మన స్వాధీనంలోనే ఉంది కదా అది. అలాగే స్వీటు నేను తినకూడదు అని దాని మీద విరక్తి పెట్టుకోవచ్చు కదా. పెట్టుకుంటే కనుక ఎదురుగుండా ఉన్నా సరే అది నీకు స్వీట్లో కనపడదు, దాని మీద నీకు ఆశ రాదు. అలా విరక్తి తెచ్చేసుకోవాలి. అది అలాప్పుడు జాగ్రత్తగా ఉండగలుగుతాం. అలాగే పాపం కూడా అలాంటిదే. పాపం గ్యాంగ్రీన్ కంటే డేంజరు. గ్యాంగ్రీన్ శరీరానికే నష్టం, పాపం ఆత్మని నాశనం చేసేది, ఆత్మని నాశనం చేసేది. కాబట్టి ప్రభు దేహం రక్తం మళ్ళీ ఒక భయాన్ని వేస్తుంది. పాపం వైపుకి పొరపాటును కూడా వెళ్ళకూడదు, ఆ గ్యాంగ్రీన్ అంటించుకోకూడదు అనేటువంటి ఒక భయం ఆయన దేహం ఆయన రక్తం మనకి ఇస్తాయి. అందుకని అందులో పాలు పొందడానికి మనం ఇష్టపడాలి. ఇవి నన్ను కాపాడుతాయి, ఇవి నన్ను భద్రంగా ఉంచుతాయి, నేను పాపంలో పడకుండా నన్ను భద్రపరుస్తాయి, ఈ లోకంలో ఉన్నంత కాలం నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి ఇవే నాకు కావాలి అని ఆశతో దానిలో పాలు పొందడానికి మనం సిద్ధపడాలి ఇప్పుడు కూడా. అందుకని ఏం చేస్తారు, మీరు జాగ్రత్తగా చూసుకోండి. అవును, చాలా జాగ్రత్తగా చూసుకోవాలంటే నోటును కట్టుకోవాలా, చేతులను కట్టుకోవాలా, కాళ్ళను కట్టుకోవాలా, తలంపులను కట్టుకోవాలా, లేకపోతే బలలో పాలు పొందే అర్హత మనకు ఉండదు. ఇవి ఆపుకోవడమే కష్టం అనుకుంటే నిన్ను ఎవరు తప్పిస్తారు? వాళ్ళ నరకానికి పోకుండా ఎవరు తప్పించలేరు. ఏది మంచిది? యేసుప్రభు చెప్పిన బాధ ఏంటి? నీ కుడి చెయ్యి నేను అభ్యంతరపరిస్తే దాన్ని తీసి పాడేయి. రెండు చేతులు కలిగి నువ్వు నరకానికి వెళ్ళడం కంటే ఒక చేతితో పరలోకానికి రావడం మంచిది కదా అని చెప్పాడు. అంటే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఏది మనకి ఆటంకంగా ఉంటుందో దాన్ని నరికి పారేయాలని చెప్పేసాడు. మరి ఆశలు నరకలేమా? నరుక్కోకుండా నరకానికి పోతామా? పరలోకానికి పోవాలి అంటే ఖచ్చితంగా కొన్ని ఆశలు పుట్టుకొచ్చేటువంటి వాటిని అవి హృదయంలో ఉండగానే వాటిని కట్టేపు చేసేయాలి. అది బయట దాకా రాకూడదు. ఆ తలంపు హృదయంలోకి వచ్చినప్పుడే దాన్ని నరికి అవతల పారేసుకోవాలి. మరి ఈ వారం దినాల్లో ఎక్కడైనా హృదయంలోనే వాటిని కంట్రోల్ చేసుకోకుండా ఒకవేళ బయటపడిపోయామా, పోగొట్టిన స్థలాలకు పోయామా, చేయకూడని పనులు చేసామా, ఆలోచించకూడని ఆలోచించేసామా, చూడకూడని చూసేసామా, మాట్లాడకూడని మాట్లాడేసామా, ఇవన్నీ చెక్ చేసుకుని ఎక్కడైనా దారి తప్పిపోయి ఉంటే మనకు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు ప్రభు. నీ అతిక్రమాన్ని నువ్వు దాచుకోవచ్చు, అతిక్రమాన్ని ఒప్పేసుకో, అప్పుడు నువ్వు కనికరింపబడతావు, అప్పుడు అని బల్లలో పాలు పొందడం నీకు క్షేమమని లేఖనం చాలా స్పష్టంగా చెప్తుంది కదా. కాబట్టి ప్రతి వారు కూడా మేము హృదయాలను జాగ్రత్తగా పరిశీలించుకొని ప్రభు చిత్తానికి విరుద్ధమైనది ఏదైనా అనిపిస్తే అటువంటి దాన్ని ప్రభు దగ్గర, ఆయన పాదాల దగ్గర మనం ఒప్పేసుకుని ఆయన కనికరం పొంది అందులో పాలు పొందితే అప్పుడు అది మనకి మేలు కలిగిస్తుంది. దేవుడి మాటల్ని దీవించును గాక.